మార్నింగ్ స్టార్ట్ చేసుకుందామా? అదేనా? రైట్. మరి ఇవాళ చాలా ఎక్స్ట్రాడినరీ ట్రైనింగ్, అగ్రి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. సో మరి 1.5 hours to 2 hours సెషన్ ఉంటుంది ఇది. మరి సెషన్లో మనకు పూర్తి నాలెడ్జ్, అట్లాగే బేసిక్స్ ఇన్ఫర్మేషన్ కూడా అగ్రికల్చర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇవాళ. సో మరి 2 hours సెషన్ మనందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీ యొక్క ఫోన్ ఏదైతే ఉందో దాన్ని ప్లీజ్ స్విచ్ ఆఫ్ మోడ్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు, ఎందుకంటే డిస్టర్బ్ రింగ్ అయితే మళ్ళీ డిస్టర్బెన్స్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. సో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లయితే చాలా వండర్ఫుల్ ట్రైనింగ్ అనేది వాళ్ళు మనకి ఇవ్వడానికి గ్రేట్ లీడర్ వెయిట్ చేస్తున్నారు. సో సార్ని ఇన్వైట్ చేసుకుందాం. సో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్. సో మనందరం అనుకుంటాం ప్రతి దానికి కూడా ఎంత పని చేసినా కానీ మనం పని వెనకాల కారణం ఏంటంటే మన యొక్క వృత్తి కోసం, తినే తిండి కోసం మనం ఏ రకం పని చేసినా కానీ మన 4 వేలు లోపలికి వెళ్ళడం కోసమే మన ఇవాళ ఎన్నో రకాల పనులు, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, వ్యవసాయం చేసినా, వేరే వేరే దినచర్య పని, కూలి పనులు చేసినా కానీ, బట్ ఎన్ని పనులు చేసినా మన యొక్క తిండి కోసమే. బట్ ఆ తిండిని పండించే వ్యక్తి ఎవరండి? రైతు. సో ఇవాళ రోజున మనందరం మీడియా కానివ్వండి, జనాలు కానివ్వండి, పేపర్స్ కానివ్వండి, గవర్నమెంట్ సైతం కూడా రైతే రాజు అనే దాన్ని వాళ్ళు పత్రికాముఖంగా కానివ్వండి, సభాముఖంగా కానీ తెలియజేస్తూ ఉంటారు. బట్ ఆ రైతులాగే ఉంటున్నాడు, కానీ రాజు అయ్యే పరిస్థితి అయితే లేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు వ్యవసాయం చేసే విధానంలో మార్పు లేకపోవడం వల్ల. సో ఆ రైతు ఎప్పుడైతే మార్పు కోరుకుంటాడో అప్పుడే అతను రాజు అవుతాడనడానికి ఒక ఎగ్జాంపుల్గా ఇవాళ రోజున వెస్టీజ్ అగ్రి ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నాం మనం. సో ఇంత ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ ఇచ్చినటువంటి మన గ్రేట్ ఫౌండర్ బాలీ గారికి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం సార్. సో ఆ రైతు యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలంటే వాళ్ళకి అధిక దిగుబడి రావాలి, తక్కువ పెట్టుబడి అవ్వాలి. మరి ఇవాళ రోజు పరిస్థితుల్లో తక్కువ పెట్టుబడి వచ్చి అధిక దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా? ఛాన్స్ అయితే చాలా తక్కువ. సేంద్రీయ వ్యవసాయంలో చేసినట్టయితే పెట్టుబడి తక్కువ అవుతుంది, కానీ దిగుబడి మాత్రం ఒక 2-3 సంవత్సరాల్లో అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ వాళ్ళ మెజారిటీ శాతం రైతులందరూ కూడా కౌలుదారులు అయ్యి ఆ కౌలుకే వ్యవసాయం తీసుకోవడం వల్ల వాళ్ళు రిస్క్ చేయడానికి కొంచెం ఆలోచిస్తున్నారు. దిగుబడి పెంచుకునే పద్ధతి చూస్తున్నారు తప్ప వాళ్ళు చేసే విధానం ఎలా ఉంటుందనేది వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో ఈ క్రమంలో వాళ్ళు ఏదైతే పెస్టిసైడ్స్ వాడుకుంటున్నారో, ఏదైతే ఫెర్టిలైజర్స్ వాడుకుంటున్నారో వాటికి రీప్లేస్గా మనకు వెస్టీజ్ అగ్రి సప్లిమెంట్స్ ఇచ్చినట్టయితే కనుక సచ్ ఏ వండర్ఫుల్ రిజల్ట్ అనేది మనందరం చూస్తున్నాం. అగ్రి ఫీల్డ్లో వెళ్ళినప్పుడు రైతుల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కానివ్వండి, వాళ్ళు తీసుకునే రిసీవింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. సో ఆ ప్రొడక్ట్స్ ఏ విధంగా పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి, అవి ఏ దశలో ఎలాంటి రకాలు వాడాలి, వాటి మోతాదు ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేయడానికి మన గ్రేట్ పర్సన్, గ్రేట్ లీడర్, స్టార్ డైరెక్టర్ మిస్టర్ బాలరాజు గారిని ఇన్వైట్ చేస్తాను. Thank you so much. Good morning, Masters. Good morning. మీటింగ్ అయితే స్టార్ట్ చేసుకునే ముందు నా దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి మీరు ఆన్సర్ చేస్తే మీటింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటాం. ఓకే? గుడ్ మార్నింగ్ Masters. Good morning. అందరూ యాక్టివ్గా ఉన్నారా? అందరూ ఫోన్ చేశారా? ఎవరైనా చేయకుండా వచ్చారా? అందరూ చేశారు కదా? ఓకే. అగ్రి ట్రైనింగ్ అండ్ అగ్రి సెక్షన్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత చాలా కేటగిరీస్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. బట్ అగ్రి ప్రోడక్ట్స్ గురించి అదర్ స్టేట్ తెలంగాణ వెళ్ళి మరీ నేర్చుకున్నాను. దీని గురించి మీరు టైం కూడా పట్టింది దీని గురించి తెలుసుకోవడానికి. చాలామంది అగ్రి ప్రోడక్ట్ చేయాలంటే చాలా కష్టం, చాలా నాలెడ్జ్ పెంచుకోవాలి దీని మీద. ఏదైనా రైతులకు ఏదైనా ఇబ్బంది అయితే మన మీద వస్తుంది, మళ్ళీ ఏదైనా మనకు తెలియకుండా ఇచ్చేస్తే వాళ్ళు మనల్ని తిడతారేమో, ఎందుకు మనకెందుకు అగ్రి, మిగతా కేటగిరీస్ చేస్తున్నాం కదా అనుకున్నాను చాలామంది. అండ్ ఫస్ట్ కూడా నేను కూడా ఇదే అనుకున్నాను. బట్ ఫస్ట్ యాజ్ ఒక ఛాలెంజ్ కింద స్టార్ట్ చేశాను నేనైతే మా ఏరియాలో అగ్రి. ఫస్ట్ అగ్రి స్టార్ట్ చేసినప్పుడు నేనైతే దీని మీద నమ్మకం రావడానికి, దీని యొక్క రిజల్ట్ తెలియడం కోసం ఫస్ట్ నేనుగా ఒక పంట పండించాను. ఆ పంటకు వచ్చిన రిజల్ట్ని చూసి నిజంగా ఆశ్చర్యపోయామన్నమాట. ఏంటి ఎంత రిజల్ట్, నా పక్క రైతు అండ్ నాది రెండు కంపేర్ చేసి చూస్తే
తనేమో ఎక్స్పీరియన్స్ పర్సన్, చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, ఒక 20 years ఎక్స్పీరియన్స్ పర్సన్. తను ఏదైతే వేసి పండిస్తాడో అదే వేసి పండించాడు. బట్ నేను జస్ట్ నాకు నాలెడ్జ్ కూడా లేదు అగ్రి మీద, జస్ట్ ఒక్కసారి చేశాను అంతే, వన్ స్టెప్ అంతే. కాకపోతే తన మీద ఎక్కువ పండించాను. అది చూసి తను ఆశ్చర్యపోయి తన ఎకరానికి కూడా ఇదే వాడటం జరిగింది. అలా నా వెస్టేజ్ జర్నీలో అగ్రి ప్రొడక్ట్స్ జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు నేను స్టార్ట్ చేసిన అగ్రి ప్రొడక్ట్స్ రిజల్ట్ని ప్రజెంట్ కొన్ని 100 ఎకరాలకు ప్రిపేర్ చేస్తాను. మన రియల్లీ ఈస్ట్ గోదావరిలో కొన్ని 100 ఎకరాలకు ప్రిపేర్ చేస్తున్నాం. మేబీ ఈ దాదాపు 500 acres ప్లాన్ చేస్తాం. ఓకే, చాలా అగ్రి ప్రొడక్ట్స్ చాలా ఎక్సలెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రి ప్రొడక్ట్స్ గురించి ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? వెనకాల వాళ్ళకి అవసరం లేదా? కావాలి కదా, తెలుసుకుందామా? ఇక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు? ఎంతమందికి రైతులు తెలిసిన వాళ్ళు ఉన్నారు? అయితే మనందరికీ చాలా యూజ్. ఎందుకంటే రైతులు తెలుస్తున్నారంటే వాళ్ళకి మనం అగ్రి ప్రోడక్ట్ పరిచయం చేయొచ్చు, అదేవిధంగా వెస్టేజ్ యొక్క రిజల్ట్ వాళ్ళకి పరిచయం చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అగ్రి ప్రోడక్ట్స్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. బట్ వీటిని కేటగిరీస్ వైజ్ డివైడ్ చేసాం. ఫస్ట్ 3 కేటగిరీస్ డివైడ్ చేసాం. ఈ కేటగిరీస్ ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా ఇక్కడ ప్రోడక్ట్స్ అయితే తెలుసు కదా, 7 types ఉన్నాయి. వెస్టేజ్ కేటగిరీలో 7 types ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 7 types కేటగిరీస్ని చాలా మంది గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు. దేనికి వాడాలి, ఇప్పుడు ఏదైనా వైరస్ వస్తే ఏం వాడాలి, తెగులు వస్తే ఏం వాడాలి, అండ్ గ్రోత్కి ఏం వాడాలి, అండ్ అదేవిధంగా పూతకి ఏం వాడాలి, అండ్ కాయ సరిగ్గా రావడానికి ఏం వాడాలి, ఇలా చాలా మంది డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ అన్నింటినీ క్లారిటీ ఇవ్వడం కోసం 3 కేటగిరీస్లో డివైడ్ చేసాం. ఈ 3 కేటగిరీస్ డివైడ్ చేయడం వల్ల చాలా ఈజీ అవుతుంది అన్నమాట ప్రాసెస్ అనేది. మనం గుర్తు పెట్టుకోవడానికి కానివచ్చు, అదేవిధంగా మనం ఎదుటి రైతుకి చెప్పడానికి కావచ్చు, చాలా ఈజీగా చెప్పచ్చు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ప్లాంట్ ప్రొడక్షన్. ఓకే, ప్లాంట్ ప్రొడక్షన్ అంటే ఏంటి దాని మీనింగ్? సెక్యూరిటీ, కాపాడతాం. ఎస్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఎవరు మీ వాయిస్ రావట్లేదు, నేను మాట్లాడుతుంటే. మీరు మాట్లాడుతుంటే నాకు ఇంకా ఎనర్జీ వచ్చి కొంచెం నేను చెప్పేదానికన్నా కూడా ఎక్కువ చెప్పడానికి ట్రై చేస్తాను. మీ నుంచి నాకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ప్లాంట్ ప్రొడక్షన్ అంటే ఏంటి? మొక్కకి రక్షణ. ఎస్, అండ్ న్యూట్రిషనల్ అంటే న్యూట్రిషన్ అంటే పోషకాహారం. పోషణ. యాక్టివేటర్ అంటే యాక్టివేట్ చేయి సమ్. ఓకే, ఈ 3 ఓకే కదా. మనం ఈ కేటగిరీస్లో 3 డివైడ్ చేసి ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కటి డివైడ్ చేసాం చూడండి. అండ్ ప్రొడక్షన్లో మనకి ఏమి ఇచ్చాం? అగ్రి బయో ఫంగిసైడ్ ఇచ్చాం. అండ్ న్యూట్రిషన్కి వచ్చేటప్పటికి ఏమేమి ఇచ్చాం? హ్యూమిక్ ఇచ్చాం, గ్రాన్యువల్స్ ఇచ్చాం, గ్రాన్యువల్స్ ఇచ్చాం, మాస్ ఇచ్చాం, నానోటెక్ ఇచ్చాం, గోల్డ్ ఇచ్చాం. మేజర్ ప్రోడక్ట్స్ అన్ని కూడా దేంట్లో ఉన్నాయి? న్యూట్రిషన్. అండ్ యాక్టివేటర్ ఏముంది? ఏటీటీ ఉంది. ఇక్కడ దీన్ని బట్టి మనం ఒక విషయం అర్థం, వెస్టేజ్ ప్రోడక్ట్స్ దేనికోసం పనిచేస్తాయి? న్యూట్రిషన్. వెస్టేజ్ సప్లిమెంట్స్ ఎందుకు ఉపయోగపడతాయి? వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా ఎందుకు డివైడ్ చేసామన్నది? ఎస్, ఈ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ చాలా మంది పంట పండిస్తున్నారు, కాకపోతే ఎలా పండిస్తున్నారు? పెస్టిసైడ్స్, కెమికల్స్ అండ్ రసాయనాల శాతం ఎలా వాడుతున్నారు? ఇక్కడ ఇప్పుడు దాల్వా నాట్లు వేస్తున్నారు కదా, దాల్వాకి ఎన్ని రకాల ఎరువులు వేస్తున్నారు? చాలా రకాలు వేస్తున్నారు. ఇప్పుడు పచ్చిమిర్చి కానీ, అలాగే పత్తి కానీ, అలాగే మొక్కజొన్న కానీ, ఇలా ఏ పంటను చూసుకున్నా ఏ మోతాదులో వాడుతున్నారు అగ్రి ప్రొడక్ట్స్? వేరే బయట ఫెర్టిలైజర్స్ అధిక మోతాదులో వాడుతున్నారు. రీసెంట్లీ ఒక న్యూస్ పేపర్లో పడ్డది ఏంటంటే దేశం మొత్తంలో 25% కెమికల్స్ వాడుతుంటే మన రాష్ట్రంలో 78% కెమికల్స్ వాడుతున్నారు. చూసారా ఎవరైనా న్యూస్ పేపర్? మన గ్రూప్లో కూడా పెట్టారు.
దేశం మొత్తానికి ఎంత పర్సెంట్ వాడుతున్నారు? 25. మన రాష్ట్రంలో 70. అంటే మన రాష్ట్రం ఎంత ముందు ఉంది? చాలా ఉంది కదా. దేంట్లో? మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, అంతే కదా, ఫుడ్డే కదా మనకి మెయిన్. అండ్ అగ్రి ప్రొడక్ట్స్ ఎక్కువ బయట ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడేయడం వల్ల మన ఆరోగ్యం మనం పోగొట్టుకుంటాం. ఎందుకంటే కెమికల్స్ ఇప్పుడు జస్ట్ ఈరోజు మార్నింగ్ స్ప్రే చేస్తారు, ఏదైనా ఒక వంకాయ తోట మీద కానీ ఏదైనా ఈరోజు మార్నింగ్ స్ప్రే చేస్తారు, ఈవినింగ్ కల్లా దాన్ని కోతకు వస్తారు, రేపు మార్నింగ్ కల్లా మన దగ్గరకు వస్తుంది, ఆఫ్టర్నూన్ కల్లా మన భోజనంలోకి వెళ్తాం. అంటే ఎంత ఫాస్ట్గా వెళ్తుంది. ఇప్పుడు ఆ కెమికల్ దేంట్లో ఉంది? మన బాడీలో ఉంది కదా. దానివల్ల ఏమవుతుంది? మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వెస్టేజ్ కంపెనీ ఎంత గ్రేట్ అంటే అన్ని కేటగిరీస్ని తీసుకొచ్చింది, అందులోకి వెస్టేజ్ అగ్రి కేటగిరీని కూడా తీసుకొచ్చింది. నాకు ఒకటే విషయం, నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మనం తిండిలో ఏదీ లేదు, అలాగే పండించి పంటలో కూడా ఏదీ లేదు. అలా అని చెప్పేసి వెస్టేజ్ కంపెనీ ఆల్రెడీ ముందే గ్రహించి అగ్రి ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. ఎంత గ్రేట్ కదా, చాలా గ్రేట్. ఇలా గౌతమ్ వాలీ గారి ఆలోచనే చాలా గొప్పది నిజంగా. ఎందుకంటే తిండిలో ఏమీ లేదు, పండించి పంటలో ఏమీ లేదు. తిండిలో ఏదీ లేదు కాబట్టి సప్లిమెంట్స్ ఇచ్చారు, పండించి పంటలో ఏదీ లేదు కాబట్టి న్యూట్రిషన్ ఇచ్చారు. దేనికి? మొక్కలకి. మనకేమో స్పిర్లైనా, మొక్కకేమో నానోటైనా, రెండు ఈక్వల్ సరిపోయా. ఎస్, ఈ విధంగా మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ యొక్క అన్ని కూడా న్యూట్రిషనల్ పర్పస్లో చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ ఏదైనా రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం ఏదైనా రైతు దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆ రైతు అంటే ఏమడుగుతాడంటే మీ దాంట్లో పురుగు మందు ఉందా, నాకు ఈ పురుగు పడుతుందా, ఆ పురుగు మందు ఉంది, ఈ దోమ మందు ఉందా, అది ఉందా, ఇది ఉందా అంటాం. అంటే మనం ఏం చెప్తాం? లేవని చెప్పేస్తాం, ఈజీగా చెప్పేస్తాం లేదని. బట్ మరి వాళ్ళు ఎందుకు పురుగు మందులు ఎక్కువ వాడుతున్నారు? పురుగు పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మొక్క బలంగా ఉంటుందా? ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడేయడం వల్ల ఉండట్లేదు. ఆ పర్పస్లో ఎక్కువ పురుగు మందులు కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఎక్కువ వాడేస్తాం. కాకపోతే మన ప్రోడక్ట్స్ ఎందుకు ఉపయోగపడతాయి? న్యూట్రిషన్ అంటే ఎగ్జాంపుల్ నేను స్పిర్లైనా వాడాను, ఎలా ఉంటాను? చాలా యాక్టివ్గా ఉంటాను. మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడితే మొక్క ఎలా ఉంటుంది? చాలా యాక్టివ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏదైనా డిసీజ్ వస్తుందా? మ్యాక్సిమం రాదు. మన రైతులకు చెప్పే పర్పస్లో చాలామంది ఏంటంటే రైతులకి కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు అనమాట. ఇదేదో కష్టమైన పద్ధతి, ఈ ప్రాసెస్ గురించి మనకు నాలెడ్జ్ లేదని చెప్పేసి చాలామంది చెప్పలేకపోతున్నారు. వాళ్ళకి సరైన కమ్యూనికేషన్ అందజేయలేకపోతున్నారు. దానివల్ల ఏమనుకుంటారంటే వాళ్ళు ఇవి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ లేట్గా పనిచేస్తాయి, మనకి పనిచేయవు. ఓకే, లేట్గా పనిచేస్తాయి, మనకు అసలే పనిచేయవు. మరి వాళ్ళ ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. మనం సరిగ్గా వాళ్ళకి క్లారిటీ ఇవ్వలేకపోవడం. అసలు పురుగు మందుకి మించిన మందు మన దాంట్లో కూడా ఉంది, తెలుసా విషయం? పురుగు మందుకు మించిన మందు కూడా మన దాంట్లో ఉంది. ఎందుకంటే పురుగు పట్టనివ్వదు, అలాగే ఎలాంటి సమస్య కూడా రానివ్వదు. ఇంత మంచి ప్రోడక్ట్స్ కూడా మన దాంట్లో. ఈ విషయం ఎంతమందికి తెలుసు? మన దాంట్లో పురుగు మందు కాదు కదా, ఏ మందు అవసరం లేదు మనకి వాడితే. ఒకరికే తెలుసా? మిగతా వాళ్ళు ఎవరికీ తెలియదా? ఓకే, ఈరోజు తెలుసుకుంటారా? వెళ్దామా సబ్జెక్ట్లోకి? ఓకే, విత్ యువర్ పర్మిషన్ సబ్జెక్ట్లోకి వెళ్తాను. అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అందరికీ, ఈ ప్రోడక్ట్ గురించి అందరికీ బాగా తెలుస్తుంది. అండ్ నాకు కూడా చాలా ఇష్టమైన ప్రోడక్ట్ అగ్రి 82. అగ్రి 82 అంటే ఏంటంటే మనకి అగ్రి 82 అనేది 3 రకాలుగా పనిచేస్తుంది. బట్ దీన్ని ఎలా తయారు చేస్తారంటే 82 ఈ పేరులో ఉంది చూడండి, దీని పేరు ఏమన్నాను? కేటగిరీస్లో డివైడ్ చేసినప్పుడు యాక్టివేటర్. అంటే యాక్టివేటర్కి అగ్రి 82 అనే పేరు ఎందుకు పెట్టారంటే దీన్ని 82 రకాల సేంద్రియ ఎరువులను కలిపి తయారు చేస్తారు. ఓకే, ఈ 82 రకాల సేంద్రియ ఎరువులు కలిపి తయారు చేయడం వల్ల ఇది మొక్కలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే యాక్టివేటర్ కింద ఉపయోగపడుతుంది, అండ్ స్ప్రెడర్ కింద ఉపయోగపడుతుంది, అండ్ వెటర్ కింద ఉపయోగపడుతుంది, అండ్ యూని సొల్యూషన్ అంటే మొత్తం ఒకే విధంగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకో రకంగా ఏంటంటే pH లెవెల్ని బ్యాలెన్సింగ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ చెప్తాను చూడండి. యాక్టివేటర్ అంటే ఏంటంటే మనకి మొక్క మీద చాలా రకాల మందులు స్ప్రే చేస్తాం, బట్ మొక్క అంత ఫాస్ట్గా తీసుకోదండి, ఏది కూడా తీసుకోదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏదైనా తామరాకు మీద ఒక వాటర్ డ్రాప్ వేస్తే ఏమవుతుంది? జారిపోతుంది, నిలబడదు కదా, ఏదో మైనం చుక్క వేసినట్టుగా జారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇదిగోండి ఇలా ఉంటుంది, జస్ట్ ఈ విధంగా డ్రాప్ ఉంటుంది. ఎస్ కదా. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ పొట్టి మందుల్లో మన 82 కలుపుతారో అది యాక్టివేట్ చేసి
ఈ మందు అనేది జారకుండా చేస్తుంది అనమాట. జారకుండా చేయడంతో పాటు యాక్టివేటర్ అంటే ఏంటంటే మనం కొట్టి మందు మొక్క మీద త్వరగా పనిచేసే విధంగా చేస్తాం. ఇప్పుడు ఏ మందు కూడా మొక్క మీద త్వరగా పనిచేయదండి, ఎందుకంటే మనం వాడాల్సిన పర్సెంట్ కన్నా కూడా ఎక్కువ మోతాదులో వాడుతున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ హ్యూమిక్ అనేది మన దాంట్లో ఉందండి, ఉంది కదా. హ్యూమిక్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది తెలుసా ఎవరికైనా? మన దాంట్లో అగ్రి హ్యూమిక్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 6%. బయట రైతులు, ఇక్కడ రైతులు ఉన్నారు కదా, బయట కూడా హ్యూమిక్ దొరుకుతుంది అన్నమాట, హ్యూమిక్ యాసిడ్ దొరుకుతుంది. ఎంత పర్సెంటేజ్ దొరుకుతుందో తెలుసా? ఎంత సార్? 78% దొరుకుతుంది. 78% దొరుకుతుంది. నేను రీసెంట్లీ భద్రాచలం వెళ్ళాము. భద్రాచలం వెళ్ళిన తర్వాత ఒక రైతుకి మన అగ్రి ప్రోడక్ట్స్ గురించి చెప్తుంటే, ఇలా మా దాంట్లో హ్యూమిక్ ఉంది సార్, మీరు హ్యూమిక్ వాడితే మీకు మొక్క గ్రోతింగ్ బాగుంటుంది అన్న. హ్యూమిక్ యాసిడ్ ఆల్రెడీ మేము వాడుతున్నామమ్మా అన్న. ఏం వాడుతున్నారు సార్ అంటే, బయట దొరుకుతుంది మాకు హ్యూమిక్ యాసిడ్ అంటే. ఓకే, అది వాడుతున్నాం, బట్ ఏం రిజల్ట్ కనిపించలేదు నాకు అన్నా. సరే ఎంత పర్సెంట్ ఉంది సార్, మీ బాటిల్ సార్ తీసుకురండి సార్ అంటే, దాని మీద 78.2% హ్యూమిక్ యాసిడ్. అసలు మొక్కకి ఎంత కావాలో తెలుసండి? సైంటిఫికల్గా మొక్కకి కావాల్సిన పర్సెంట్ వచ్చేసి 5% హ్యూమిక్ యాసిడ్. ఎప్పుడైతే మనం హ్యూమిక్ 5% మొక్కకు అందజేస్తామో మొక్కలో వేర్లు బాగా పెరగడం కాదు, మొక్క బలంగా పైకి కూడా పెరుగుతుంది, రియల్ ఫ్యాక్ట్. బట్ వెస్టర్న్ కేటగిరీలో మాత్రమే ఆ పర్సెంటేజ్ దొరుకుతుంది, బయట చాలా ఎక్కువ దొరుకుతుంది. ఆ విధంగా మొక్క మీద ఏ ముందు పనిచేయదు అన్నమాట. ఓకే, అండ్ ఎవరైతే ఈ అగ్రి 82 కలుపుతారు, ఎందుకు ఆ విషయం చెప్పానంటే, ఈ మొక్క మీద యాక్టివేటర్ అన్నాను కదా, యాక్టివేటర్ ఎందుకు పనిచేస్తుందంటే బయట కెమికల్ శాతం ఎక్కువైపోతుంది. దీనివల్ల ఏంటంటే మొక్క మీద పనిచేయట్లేదు, అంత ఫాస్ట్గా ఏ మందు కూడా పనిచేయట్లేదు. ఇది యాక్టివేటర్ ఏం చేస్తుందంటే దానికి కావాల్సిన పర్సెంటేజ్ మాత్రమే తీసుకుని ఇలా చేస్తాం. దానివల్ల మొక్క మీద త్వరగా పనిచేస్తాం మందు అనేది. 82 వల్ల ఎంత యూజెస్ ఉందో చూసారా. అండ్ నెక్స్ట్ యూజ్ ఏంటి? స్ప్రెడర్. ఇందాక నేను తామరాకు మీద వాటర్ డ్రాప్ వేస్తే ఏమవుతుంది? జారిపోతుంది. కాకపోతే మన వెస్టేజ్ అగ్రి 82 ఎవరైతే వాడతారో వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్ జారడం కాదండి, ఎండకు పట్టేసుకుని ఉంటారన్నమాట, ఒక గొమ్ము కింద పట్టుకుని ఉంటారన్నమాట. చాలా మంది రైతులకి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక గొమ్ము కింద పట్టుకుని ఉంటారన్నమాట. అండ్ నెక్స్ట్ బెటర్ ఏంటంటే 82% పనితనాన్ని పెంచుతుంది. ఓకే, యాక్టివేటర్ ఏంటి? యాక్టివేట్ చేయడానికి. స్ప్రెడర్ ఏంటి? స్ప్రెడ్ చేయడానికి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్ప్రెడ్ అయ్యే విధంలో మనకి ఎక్కువగా పురుగు మందులు స్ప్రే చేస్తూ ఉంటారు, బట్ పురుగు అంత త్వరగా చేస్తుందా? చావదు, త్వరగా లేట్గా చేస్తుంది. ఎందుకంటే మందు కన్నా కూడా పురుగు చాలా ఎక్కువ పవర్ ఉంటుంది, దానికి త్వరగా చావదు. ఎందుకంటే మనం కొట్టి మందు ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. పురుగు ఎక్కడ పడుతుంది? కింద పడుతుంది. మరి మనం రైతులు ఇలా స్ప్రే చేస్తున్నారా, ఇలా స్ప్రే చేస్తున్నారా? మరి కింద పురుగు చావట్లేదు కదా, మరి ఎలా మరి? అందుకనే ఎవరైతే మన 82 కలుపుతారో ఇది స్ప్రెడర్ అవుతుంది అంటాం కదా. ఈ స్ప్రెడ్డింగ్ ఎలా ఉంటుందంటే ఆకు పైన కాదండి, ఆకు కిందకి వెళ్ళిపోద్ది అనమాట. అంటే వితిన్ సెకండ్స్లో మీరు జస్ట్ ప్రాక్టికల్గా ఒక 82 బాటిల్ తీసుకుని ఇంటికి వెళ్ళి ఒక ఆకు తీసుకోండి, మంచి ఆకు తీసుకోండి పెద్దది, ఒక వాటర్లో కలిపి దాని మీద వితిన్ సెకండ్స్లో పైన కనిపించదు, కిందకి వెళ్ళిపోద్ది అనమాట. వాటర్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. మన స్ప్రెడర్ అనేది ఎందుకు అంటున్నామంటే అందుకని అంటున్నాం అనమాట, కింద బాగా స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల పురుగు ఏమవుతుంది? త్వరగా చనిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన మొక్కల్లో ఆకుకి పత్రరంధ్రాలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? పైన కింద ఉంటాయి. అంటే ఏదైనా ఇప్పుడు మన మొక్క సరిగ్గా తీసుకోవాలంటే ఎక్కడ ఉండాలి? ఫుడ్ దాని కింద నుంచే ఇవ్వాలి. ఇప్పుడు మన స్ప్రెడర్ వల్ల కింద దాకా స్ప్రెడ్ అవుతుంది కదా, దానివల్ల ఇప్పుడు మొక్కకి త్వరగా యాక్టివేట్ అవుతుందని అర్థమైందా? ఇక్కడ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క దానికి లింక్ అనమాట. స్ప్రెడర్ ఏమో యాక్టివేట్ చేస్తారు, అంటే యాక్టివేటర్ వల్ల ఏమో పనితనం పెరుగుతుంది, 82% పనితనం పెరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే యూనిఫామ్ సొల్యూషన్ అనమాట, ఒకే విధంగా. ఇప్పుడు పంట అనేది ఒక దుక్కును తక్కువ పెరుగుతుంది, ఒక దుక్కును ఎక్కువ పెరుగుతుంది, అంతే కదా. ఒక పొలం చూస్తే ఒక పక్కనేమో ఎత్తు ఉంటుంది బాగా, ఒక పక్కనేమో తక్కువ ఉంటుంది. ఈ మూల మొక్కలన్నీ కూడా కొంచెం ఒత్తిగా వస్తాయి, ఒక పక్కనేమో చాలా పల్చగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ ఒకే విధంగా యూనిఫామ్ కింద ఉండవాలి, ఎగుడు దిగుడు కింద ఉంటుంది. కానీ 82 కలుపుకోవడం వల్ల ఏంటంటే పంట అంతా కూడా సమానంగా వస్తుంది. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే pH బ్యాలెన్స్.
pH అనేది చాలా ఇంపార్టెంట్. ఈ pH అనేది మొక్కకి చాలా ఇంపార్టెంట్. ఈ pHని బ్యాలెన్సింగ్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అగ్రి 82. ఓకే, దీన్ని ఎలా యూజ్ చేయాలి మరి? దీని పాయింట్స్ అన్నీ అర్థమైనాయి కదా. యాక్టివేటర్, స్ప్రెడర్ అండ్ బెటర్ అండ్ యూనిక్ సొల్యూషన్ అండ్ pH బ్యాలెన్స్. చాలా మందికి 3 పాయింట్లే తెలుసు, బట్ ఈ 2 పాయింట్లు ఈరోజు తెలిసినాయా? ఎస్. అండ్ 5 పాయింట్స్ ఉన్నాయి మనకి. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి మరి? చాలా మందికి ఇది ఒకటి ఇక్కడే చిన్న జాగ్రత్త తీసుకోవాలి. అగ్రి ప్రోడక్ట్స్ మరి ఏ ప్రోడక్ట్స్ ఎలా వాడినా తప్పలేదు, కానీ అగ్రి 82 మాత్రం పూర్తి జాగ్రత్త వహించాలి. ఎందుకు జాగ్రత్త వహించాలంటే మన అగ్రి 82 ఎలా తయారు చేస్తున్నారు? 82 కాదండి, రసాయన ఎరువులు కాదు, 82 రకాల సేంద్రియ ఎరువులు కలిపి తయారు చేస్తాం. అంటే కొంచెం 82 రకాల సేంద్రియ ఎరువులు అంటే కొంచెం ఎక్కువే కదా. అలాంటప్పుడు మనం ఎంతైతే ఇవ్వాలో అంతే ఇవ్వాలి. దానికి మించిన లెవెల్ ఇచ్చామనుకోండి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది మొక్కకి. అందుకని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, హెర్బిసైడ్స్లో అయితే 15 నుంచి 20 ml 15 లీటర్ల వాటర్. ఓకే, ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోండి. పెస్టిసైడ్స్లో అయితే 3 నుంచి 4 ml కేజీ. ఇప్పుడు యూరియా కానీ డిఏపీలు కానీ ఇప్పుడు వరికి వేస్తారు కదా, దాంట్లో 3 నుంచి 4 ml అన్నమాట. అదే మనం స్ప్రేయింగ్లో అనుకోండి, ఇక్కడ 15 నుంచి 20 ml ఉంది, బట్ మనం 8 కూడా వాడచ్చు, 8 నుంచి 10 కూడా వాడచ్చు. ఓకే, ఎన్ని ఎప్రిడేషన్ ఏంటంటే 160 నుంచి 200 ml ఎకరానికి. అంటే ఇప్పుడు మనం డిప్పింగ్ అంటారు కదా తెలుసా, దాంట్లో మనం 160 నుంచి 200 ml వరకు ఇచ్చుకోవచ్చు. ఓకే, స్ప్రేయింగ్లో అయితే 8 నుంచి 15 ml దాకా 15 లీటర్ల వాటర్. ఎస్. అండ్ పెస్టిసైడ్స్ మనం ఫెర్టిలైజర్స్లో ఏంటంటే 3 నుంచి 4 ml కేజీ ఏదైనా సరే. ఇప్పుడు ఎగ్జాంపుల్ పౌడర్లు ఇస్తారు కదా మనం, అలాంటి దాంట్లో 3 నుంచి 4 ml కేజీ. మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే ఒక 16 లీటర్ ట్యాంక్ ఉంటుందా, దాంట్లో ఒక మూత వేయండి సరిపోతుంది. అంటే అంతకు మించి ఇంకేం అవసరం. 16 లీటర్ ట్యాంక్కి ఒక మూత, ఇది క్లియర్. ఇంకా అంతకు మించి ఒక్క చుక్క కూడా ఎక్కువ వేయకూడదు. ఒకవేళ ఒక చుక్క ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అందుకని కరెక్ట్గా ఒక మూత వేయండి. మన 82 ఒక మూత ఎంత ఉంటుందంటే 8 ml ఉంటుంది, 8 నుంచి 10 ml ఉంటుంది. 3 మూతలు వేయాలి, 3 మూతలు. ఓకే, క్లియర్ కదా. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? క్లియర్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి బయో ఫంగిసైడ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. అందరూ యాక్టివ్గా ఉన్నారా? ఎస్ సార్. ఓకే, ఎంతమందికి నిద్ర వస్తుంది? ఎంతమందికి నిద్ర వస్తుంది? ఎవరికి రావట్లేదు కదా. ఎస్, యాక్టివ్గా ఉండండి, ఎందుకంటే అగ్రి ప్రోడక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండండి. అగ్రి ప్రోటెక్ట్ అండ్ అగ్రి బయో ఫంగిసైడ్. అగ్రి బయో ఫంగిసైడ్ అంటే ఏంటంటే దీని పేరులోనే ఉంది, ఫంగస్ని నిరోధించేది. అగ్రి బయో ఫంగిసైడ్ అనేది ఫంగస్ని నిరోధించేది. ఫంగస్ అంటే ఏంటి? శిలీంధ్రానికి సంబంధించిన ఎలాంటి సమస్యనైనా కూడా నిరోధించేది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి, అసలు శిలీంధ్ర వ్యాధులు ఏంటి? శిలీంధ్ర వ్యాధులు ఏంటి అసలు? సమ్ ఆకు మీద మచ్చ కానీ అండ్ తెగులు కానీ, ఇప్పుడు కాండం తెగులు అంటారు అండ్ పుల్లు తెగులు అంటారు. సమ్ ఇలా మనకి ఈ విధంగా అన్నమాట. ఇలాంటి తెగులు ఎలాంటిది ఉన్నా కూడా మనకి ఫంగస్కి సంబంధించిన తెగులు అని ఒక ఐడెంటిఫికేషన్ రావచ్చు. అంటే వైరస్ తెగులు వేరే ఉంటాయి, ఫంగస్ తెగులు వేరే ఉంటాయి. ఓకే, ఇది కొంచెం ఐడెంటిఫై చేసుకోవడం చూసుకోండి. ఓకే, దీన్ని రీసెంట్లీ మనకి వెస్టర్స్ కంపెనీ ఏం చేసిందంటే అగ్రి బయో ఫంగిసైడ్ అనే పేరుని తీసేసి ప్రోడక్ట్ అనే పేరుని పెట్టింది. జస్ట్ పేరు మాత్రమే చేంజ్ అయ్యింది, ప్రోడక్ట్ ఒకటే. ఓకే, పేరు మాత్రమే చేంజ్ అయ్యింది. ఇంకొక విషయం ఏంటంటే మనకి అగ్రి బయో ఫంగిసైడ్ అండ్ ప్రోడక్ట్ ఇది ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళ పంట అనేది ఎలాంటి ప్రాబ్లం రానివ్వదన్నమాట. మేజర్ ప్రాబ్లమ్స్, తెగులుకు సంబంధించిన ప్రాబ్లం. ఇక్కడ వరి పండిస్తున్నారు కదా, వరిలో మనకి తెగులు వస్తే 4,000, 5,000, 6,000 ఇలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు.
అంత అవసరం లేదండి. అగ్రి బయో ఫంగిసైడ్ కాస్ట్ ఎంతో తెలుసా? చాలా తక్కువ, 12.50. 12.50లో మనకి తెగులు తగ్గిస్తుందంటే రైతులు కళ్ళగద్దుకుని తీసుకుంటారు. నేను రీసెంట్లీ చాలా మందికి ఇచ్చాను. అంటే రిజల్ట్ ఎలా ఉందంటే ఒకసారి స్ప్రే చేసిన వాళ్ళు వితిన్ డేస్లోనే రిజల్ట్ వస్తుంది. వితిన్ డేస్ అంటే ఏదైనా ప్రోడక్ట్ లేట్ అవ్వచ్చు, కానీ అగ్రి ప్రోడక్ట్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది రిజల్ట్. రీసెంట్లీ ఒక 4 months బ్యాక్ నేను ఖమ్మం వెళ్ళాను. నా ఫ్రెండ్ ఖమ్మంలో కలవడానికి వెళ్తే అక్కడ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ చేస్తున్నారు, అంటే ఎక్కువ రైతులు వాడిస్తున్నారు అన్నమాట. ఏంటి ఎంతమంది ప్రోడక్ట్ వాడుతున్నారు, అసలు ప్రోడక్ట్లో రిజల్ట్ ఏముందని చూస్తే వాళ్ళు చెప్పి రిజల్ట్ ఏంటంటే రైతులు మేము చాలా ఖర్చు పెడతామండి ఈ మచ్చ తెగులు. ఇప్పుడు ఆకు మీద మచ్చ వస్తుంది కదా, అందుకు మిర్చిలో మనకి ముడత వస్తుంది, ఇలా పైన ముడత వచ్చేస్తుంది ఎక్కువ. అలాగా మళ్ళీ ఈ విధంగా మళ్ళీ కాండం కూడా కుళ్ళిపోతుంది, చెట్టుతో సహా కుళ్ళిపోతుంది. చెట్టు ఇలా లాగితే పైకి వచ్చేస్తుంది, దానికి చాలా నష్టపోతున్నారు రైతులు. అలాంటి వాళ్ళు జస్ట్ అగ్రి ప్రోటెక్ట్ అనేది ఎకరానికి ఒక ప్యాకెట్ చెప్తాను, ఎకరానికి ఒక ప్యాకెట్ అన్నమాట. దాన్ని మొదల్లో వేసేస్తుంటే చచ్చిపోయిన చెట్టు కూడా మళ్ళీ బతుకుతుంది. చాలా బెస్ట్ రిజల్ట్. ఆ రైతులు నాకు చెప్పింది ఏంటంటే ఆ కాండం పులుతో ఆ చెట్టు చచ్చిపోయినా సరే మళ్ళీ బతుకుతుంది అన్నమాట అగ్రి ప్రోటెక్ట్ వాళ్ళు. వితిన్ 7 daysలో ఎవరైతే దీన్ని యూజ్ చేస్తారో వాళ్ళకి ఫంగస్కి సంబంధించిన సమస్యలు రావడంతో పాటు అండ్ మొక్క చనిపోయినా సరే మళ్ళీ పడుతుంది అన్నమాట. అంటే చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ కదా అగ్రి ప్రోడక్ట్. దీన్ని ఏంటి అంటే ఇక్కడ కీవర్డ్ కూడా ఇచ్చాం, ఫంగస్. గుర్తుపెట్టుకోండి, అగ్రి ప్రోడక్ట్ ఎవరికి ఇవ్వచ్చు అంటే ఫంగస్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇచ్చేయచ్చు. ఓకే, ఈజీ. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే మనకి స్ప్రేయింగ్లో వచ్చేసి ఎప్పుడు యూజ్ చేయాలంటే వరికి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనకి దాల్వా స్టార్ట్ అవుతుంది కదా, చాలామందికి డౌట్ ఏంటంటే దాల్వాలో వరికి తెగులు వస్తుంది. ఇప్పుడు నేను ఇందాక చూపించినట్టు మచ్చ తెగులు కానీ లేక కాండం తెగులు కానీ అంటే మండి అంటారు, ఈ కొరికేస్తుంది అనమాట, పురుగు కొరికేస్తుంది. అంటే అలాంటి వాళ్ళకి ఏంటంటే పొడ తెగులు కానీ ఈ విధంగా కూడా ఆకు మీద వచ్చేస్తుంది. ఎక్కువ వరిలో ఇది వరే ఈ విధంగా వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం వరి నాట్లేసి దమ్ములో కలపాలన్నమాట. దమ్ము చేస్తారు కదా, 2 రకాల దమ్ములు చేస్తున్నాం, ఫస్ట్ ఒకటి సెకండ్ ఒకటి. ఎప్పుడైతే వరిలో అయితే సెకండ్ దమ్ములో ఇసుకలో కలిపి ఒక ఎకరానికి ఇసుకలో కలిపి ఎవరైతే దమ్ము చేయిస్తారో అంతకు ముందు కనుక ఏదైనా ఆ భూమిలో శిలీంధ్రానికి సంబంధించిన ఏదైనా అవశేషాలు ఉండడం వల్ల ఆ పంటకి తెగులు వచ్చే అవకాశం ఉంటాయి. అక్కడతో అది ఆగిపోతుంది అన్నమాట. మళ్ళీ తెగులు అనేది రిపీట్ అవ్వకుండా చూసుకుంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మండి అంటారు కదా, చాలామంది చేనంతా కొట్టేస్తూ ఉంటుంది, అక్కడ కాండం కుళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మన గ్రాన్యువల్స్ ఉన్నాయి కదా, ఈ గ్రాన్యువల్స్లో ఎకరానికి ఒక ప్యాకెట్ కలిపి ఇసుకలో కలిపి మొత్తం జల్లించేయాలన్నారు, మొత్తం చేనంతా జల్లేయాలి. అలా జల్లడం వల్ల ఏంటంటే తెగులుకు సంబంధించి ఎలాంటి సమస్య రానివ్వదు. ఇంకోటి ఏంటంటే మండి లాంటిది ఏమి కూడా రానివ్వదు. ఇప్పుడు బయట పులికిని వాడుతూ ఉంటారు చాలామంది, దానివల్ల ఇది మండి రాదండి మన ఆర్గానిక్ వల్ల వచ్చేస్తుంది అంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే గ్రాన్యువల్స్లో ప్రోటెక్ట్ కలిసి ఇవ్వాలి. ఇలా ఇది ఎప్పుడు వేయాలంటే వరి నాట్లు వేసిన 10 రోజుల తర్వాత, 10 నుంచి 15 రోజుల్లో ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఓకే, ఎకరానికి ఒక ప్యాకెట్. ఒకవేళ మిర్చిలో అనుకోండి, మిర్చి దాన్ని కూడా రాసుకోండి. పౌడర్ రైస్ 1/2 kg ప్యాకెట్ ఉంటుంది మనకి, 1/2 kg ఉంటుంది, 500 grams పౌడర్ రూపంలోనే ఉంటుంది. ఓకే, మిర్చిలో అయితే మనకి ముడత కానీ మచ్చ తెగులు కానీ ఇలాంటిది ఏదైనా సరే వచ్చిన తర్వాత, ప్రాబ్లం వచ్చిన తర్వాత ఒకసారి ఇచ్చి మీరు ఈరోజు స్ప్రే చేస్తే మళ్ళీ సెకండ్ టైం 7 రోజుల తర్వాత మళ్ళీ స్ప్రే చేయాలి. అలా 2 సార్లు స్ప్రే చేయించాలి. విత్ AT2 కలిపి స్ప్రే చేయించాలి. ఇలా ఎప్పుడైతే ఈ 2 కలిపి చేయిస్తారో ఆ ముడత కానీ అండ్ కాండం పుల్లు కానీ మిర్చిలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోతుంది. ఓకే, క్లియర్. ఇంకా ఏదైనా వేరే పంటకి ఏదైనా చెప్పాలా? వేరే పంట ఏదైనా మొక్కజొన్న కూడా సేమ్, పత్తి కూడా సేమ్. మ్యాంగో వచ్చేసి మనకి మ్యాక్సిమం తెగులు అనేది తక్కువ వస్తుంది.
దానికి ఏంటంటే మన గ్రాన్యువల్స్ ఒకటి చాలా బాగుంటుంది, ప్రోటెక్ట్ అవసరం. ఒకవేళ దమ్ములో అరటికి అయితే మన ప్రోటెక్ట్ యూస్ చేస్తాం, మన గ్రాన్యువల్స్ యూస్ చేసుకున్నా సరిపోతుంది. దమ్ములో మిస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా వేయచ్చా? దమ్ములో మిస్ అయితే నాట్లు వేసిన 10 రోజులు తప్ప వరిలో, ఎందుకంటే మన ఏరియా వరి ఎక్కువ కాబట్టి నేను వరిని బేస్ చేసుకుని చెప్తున్నాను. వేరే పంట మనకు తక్కువ కాబట్టి వరిని బేస్ చేసుకుని చెప్తున్నాను. కాబట్టి ఫస్ట్ స్టేజ్ ఎప్పుడు వేయాలంటే దమ్ములో వేయాలి ఫస్ట్. ఒకవేళ అది మిస్ అయితే నాట్లు వేసిన 10 రోజుల తర్వాత గ్రాన్యువల్స్లో కలిపేయండి. ఫస్ట్ అయితే ఇసుకలో, తర్వాత అయితే గ్రాన్యువల్స్, గుర్తుపెట్టుకోండి. అలా ఒక ప్యాకెట్, ఎకరానికి ఒక ప్యాకెట్ అలా వేయడం వల్ల యూజెస్ ఏంటి? ఫంగస్కి సంబంధించి తెగులు రానివ్వదు, అంత మండి రానివ్వదు, అంత పులి తెగులు కానీ రానివ్వదు, అంత మచ్చ, కాయ మీద మచ్చ కానీ, గింజ మీద మచ్చ కానీ, ఆకు మీద మచ్చ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రానివ్వదు. 500 గ్రామ్స్ 500 గ్రామ్స్ ఎకరానికి. ఒకవేళ స్ప్రేయింగ్లో అయితే ఎకరానికి కాదు, ఎకరంన్నరకి చేయించాలి. ఓకే, స్ప్రేయింగ్. అది ఎప్పుడంటే వరిలో చూసుకుంటే మనకి తెగులు వచ్చేసిన తర్వాత, ఇంకా మనం ఫస్ట్ ఇవ్వలేదు, సెకండ్ ఇవ్వలేదు, ఇక తెగులు వచ్చింది. తెగులు వచ్చిన తర్వాత స్ప్రే చేయించాలన్నమాట. 2 సార్లు చేయించాలి. ఎకరంన్నరకు వస్తుంది ప్యాకెట్, 2 సార్లు ఇవ్వాలి. ఓకే, 500 గ్రామ్స్. అది రైతులకు చెప్పేస్తే ఎకరంన్నరకు వాడాలంటే వాళ్ళే వాడేస్తారు, అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఆ విధంగా అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఇన్ని గ్రామ్స్ అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. 2 సార్లు అంటే 2 సార్లు వీక్, 1 వీక్ టైంలో 2 సార్లు. వరికి వచ్చిన తర్వాత రాకముందు అయితే ఒకసారి ఇస్తే చాలు, రాకుండా మనది ఏదైనా సరే రాకముందు ఒకసారి, వచ్చిన తర్వాత అయితే 2 సార్లు. ఏదైనా సరే రాకముందు అయితే ఒకసారి, రాకుండా చేస్తాం. వచ్చిన తర్వాత అయితే 2 సార్లు తగ్గించేస్తాం. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి హ్యూమిక్ అండ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. ఈ రెండు కూడా ఒకటే. ఓకే, ఇదేమో లిక్విడ్ రూపంలో ఉంటుంది, ఇదేమో గ్రాన్యువల్స్ రూపంలో ఉంటుంది, అంతే. కాకపోతే ప్రోడక్ట్ మాత్రం ఒకటే, సేమ్ ఉంటుంది. కాకపోతే అగ్రి హ్యూమిక్ అనేది ఎలా తయారు చేస్తారంటే మనకి హ్యూమిక్ యాసిడ్ అండ్ పల్విక్ యాసిడ్ అండ్ హ్యూమిక్. నేను రీసెంట్లీ మీకు ఆల్రెడీ చెప్పాను, చెప్పినప్పుడు నేను చెప్పాను మన దాంట్లో ఎంత పర్సెంట్ వస్తుంది హ్యూమిక్? 6%. బయట 78. ఇప్పుడు మన దాంట్లో ఉన్న హ్యూమిక్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఫస్ట్ దీన్ని చూడండి. అక్కడ నేను చెప్పినప్పుడు ఓన్లీ హ్యూమిక్ యాసిడ్ మాత్రమే దొరుకుతుందని చెప్పాను. మరి మన దాంట్లో హ్యూమిక్ యాసిడ్ అండ్ పల్విక్ యాసిడ్ అండ్ హ్యూమిన్. అసలు హ్యూమిక్ అంటే ఏంటి, అసలు హ్యూమిన్ అంటే ఏంటి, వీటి గురించి తెలుసుకోండి. మనకి అడవిలో ఆకులు రాలుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఒక చెట్టు పెరగాలంటే మనం ఏదైనా చేయాలంటారా? అడవిలో చెట్లు ఎలా పెరుగుతున్నాయి? దాన్ని ఎవరైనా పోషిస్తున్నారా? హ్యూమస్. ఈ హ్యూమస్ అంటే ఏంటి? ఆ చెట్టు యొక్క ఆకులు కిందకి రావడం వల్ల అది భూమిలో కలిసి ఏం తయారవుతుంది? ఏరుకుపోములు ఇవన్నీ కలిసి సేంద్రియం తయారవుతుంది. ఆ సేంద్రియాన్ని ఏమంటున్నాం? హ్యూమస్ అని. ఆ హ్యూమస్సే ఇదన్నమాట. ఓకే, ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే, సేమ్ అడవిలో ఉన్న మొక్కలకి ఏ విధంగా అయితే ఎరువుల అవసరం లేకుండా బలంగా పెరుగుతాయో, మన ప్రోడక్ట్ కూడా బయట ఎరువులు ఏమీ లేకుండా బలంగా పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే, దీన్ని ఎవరైతే నాట్లు వేసిన తర్వాత, వరిని బేస్ చేసుకుని చెప్తున్నాం కాబట్టి, నాట్లు వేసిన తర్వాత ఫస్ట్ స్ప్రే స్టార్ట్ చేస్తాం. 25 రోజుల తర్వాత మొదటి స్ప్రేయింగ్ స్టార్ట్ చేస్తాం. మొదటి స్ప్రేయింగ్ ఫస్ట్లోనే ఎకరానికి ఒక బాటిల్ వాటర్, ట్యాంక్ వచ్చేసి ఒక 40 నుంచి 45 ml వాటర్. ట్యాంక్ ఎంత అండి? 40 ml. లిక్విడ్ రూపంలో ఒక హ్యూమిక్ ఏమో లిక్విడ్ రూపంలో ఉంటుంది, ఇంకొక హ్యూమిక్ ఏమో గ్రాన్యువల్స్ రూపంలో. అండ్ గ్రాన్యువల్స్ రూపంలో ఉన్నదైతే ఫస్ట్లో మనం ఆల్రెడీ ప్రోటెక్ట్లో కలిపేసేస్తాం, దానివల్ల ఇంకా మళ్ళీ యూజ్ లేదు. ఒకవేళ ప్రోటెక్ట్ వేయకపోతే గ్రాన్యువల్స్ ఒకటి వేస్తాం. ఓకే, దాని గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి డిస్కస్ చేసేటప్పుడు మనం దీన్ని ఎందుకు ఇస్తున్నామని రైతుకి చెప్పాలంటే, మ్యాక్సిమం ఇప్పుడు
ఇప్పుడు మొక్క బలంగా ఉండాలంటే దానికి కొన్ని రకాల పదార్థాలు అందించాలి. అవే నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే హ్యూమస్ అనేసి ఆటోమేటిక్గా మొక్క గ్రోతింగ్ బాగుంటుంది. బట్ మొక్క గ్రోతింగ్ బాగుండాలంటే హ్యూమస్ అందిస్తున్నప్పుడు మనకి వేరు వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ మొక్కలో. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. వేరు వ్యవస్థ ఎన్ని రకాలో తెలుసా? 2 రకాల వేరు వ్యవస్థలు ఉంటాయి మనకి. తల్లి వేరు వ్యవస్థ, పిల్ల వేరు వ్యవస్థ. ఇప్పుడు తల్లి వేరు వ్యవస్థ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. పిల్ల వేరు వ్యవస్థ అనేది ఇప్పుడు ఏదైనా ఒక మొక్కని లాగితే మనం తెల్లగా ఉంటుంది, ఏసులాగా చూసారు ఎప్పుడైనా కానీ చాలా వైట్గా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పిల్ల వేరు వ్యవస్థ అంటారు. చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట. అది ఏం చేస్తుందంటే భూమిలో ఉన్న పోషకాలను లాక్కునేటట్టు చేస్తుంది మొక్క. ఇప్పుడు ఖనిజ లవణాలు కానీ పోషకాలు కానీ ఇవన్నీ కూడా భూమిలో ఉన్నట్టు లాక్కునేట్టు చేస్తాం. మన హ్యూమిక్ ఏం చేస్తుందంటే ఆ పిల్ల వేరు వ్యవస్థ బలంగా పెరిగేటట్టు చేస్తుంది. ఇప్పుడు వరిలో మనకి మూల తిరిగింది అంటారు కదా, ఈ మూల తిరగడానికి అవసరమయ్యేది ఏంటంటే హ్యూమిక్ అన్నమాట. ఎవరైతే నాట్లు వేసిన ఎప్పుడైతే ఫస్ట్ స్ప్రే స్టార్ట్ చేస్తున్నారో మనం స్ప్రే చేసేయచ్చు. అలా చేసిన వెంటనే ఏమవుతుందంటే వేరు వ్యవస్థ బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, వేరు వ్యవస్థ బాగా డెవలప్మెంట్ అవడంతో పాటు అండ్ ఇవన్నీ గ్రోతింగ్ బాగుండి మొక్క బలంగా పెరిగింది. ఓకే, మొక్క బలంగా పెరిగి ఇంకోటి ఏంటంటే మొక్క నల్లబడుతుంది. అండ్ మన వాళ్ళందరూ అంటారు కదా మొక్క నల్లబడడానికి ఎరువులు ఇవే వేస్తామంటారు. అంటే పచ్చబడుతుంది అంటారు చాలామంది. పచ్చబడిందన్నా నల్లబడిందన్నా ఒకటే. ఈ నల్లబడడానికి చాలా రకాల ఎరువులు వేసేస్తూ ఉంటారు. ఈ యొక్క హ్యూమిక్ ఒక్కసారి స్ప్రే చేస్తే చూడండి చేనంతా కూడా సమాన హైట్లో వచ్చేసి మొత్తం నల్లగా తయారవుతుంది అనమాట. అంటే పచ్చగా తయారవుతుంది. ఓకే, దీన్ని ఎప్పుడు స్ప్రే చేయాలంటే ఫస్ట్ స్ప్రే స్టార్ట్ చేసినప్పుడు చేయాలి. ఇది మెయిన్ మనం ఎలా ప్రమోట్ చేయాలంటే మొక్క గ్రోత్ కడిగితే ఇది ఇచ్చేయచ్చు. గుర్తుపెట్టుకోండి, దీని కీవర్డ్ వచ్చేసి గ్రోత్. ఓకే, గ్రోత్ అని ఎవరైనా అన్నారంటే హ్యూమిక్ ఇచ్చేయచ్చు. దీన్ని సీడ్ ట్రీట్మెంట్లో కూడా వాడచ్చు. బట్ మనం ఆల్రెడీ సీడ్ ట్రీట్మెంట్ దాటేసాం. ఒకవేళ సీడ్ ట్రీట్మెంట్ ఇంకా ఎవరైనా దాటుకున్నట్లయితే సీడ్ ట్రీట్మెంట్లో ఎలా వాడాలంటే విత్తనాలన్నీ నానబెడతారు కదా. ఈ నానబెట్టేటప్పుడు 200 ml ఒక 50 kg విత్తనాలకి కలిపి ఒక 2 hours నానబెట్టాలి. 2 hours నానబెడితే ఏమవుతుందంటే ఆ విత్తనాలు ఏదైనా కొన్ని రకాల మలినాలు కానీ కొన్ని రకాల వైరస్లు కానీ ఏది ఉన్నా సరే అవన్నీ కూడా చనిపోతాయి. అండ్ అదేవిధంగా గ్రోత్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ విత్తనానికి మనకి హ్యూమిక్ అనేది బాగా పడుతుంది అన్నమాట. దానివల్ల సీడ్ కూడా చాలా బాగా గ్రోత్ అవుతుంది. ఇంకా సీడ్కి వచ్చేసి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే, హ్యూమిక్ అనేది అందుకు యూజ్ చేయాలి. దీన్ని ఏ వ్యవస్థలు అంటే స్ప్రేయింగ్ వచ్చేసి 40 ml అండ్ రూట్ డిప్పింగ్లో కూడా వాడచ్చు. ఎకరానికి లీటర్ వాటర్కి 1 ml అన్నమాట. ఓకే, హ్యూమిక్ గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హ్యూమిక్ గురించి సెకండ్ స్ప్రే అవసరం లేదు. ఒకవేళ వేరే మిర్చి అండ్ వేరే వాటికి అయితే 2 స్ప్రేలు గ్రోత్. మనం మొక్క నాటిన 10 రోజుల్లో స్ప్రే చేసుకోవచ్చు. ఓకే, ఇంకా వేరే పంటకి ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఏంటి సార్? ఎస్, ఏం అవసరం లేదు సార్. మనం వాడితే బయటికి ఏది అవసరం లేదు. ఓకే, మనది వాడితే ఇంకా బయట దాన్ని ముట్టుగా అవసరం లేదు. సీడ్ ట్రీట్మెంట్. ఓకే, హ్యూమిక్ గురించి క్లారిటీ వచ్చింది కదా. ఈజీ ప్రాసెస్ ఏంటంటే గ్రోత్ అని ఎవరైనా అంటే మా మొక్క బాగా పెరగట్లేదంటే హ్యూమిక్ ఇచ్చేయచ్చు. అండ్ ఇంకో రకంగా ఏంటంటే చాలామంది ఇప్పుడు మిర్చి పంటలో ఒకసారి పంట అంతా కోసేస్తారు, ఇంకా మళ్ళీ మొక్క పెరగదు, అంటే కాయలు కూడా కాయలు. అలాంటప్పుడు ఎవరైనా సరే హ్యూమిక్ ఇచ్చారనుకోండి మళ్ళీ మొక్క గ్రోత్ పెరుగుతుంది. ఉన్న మొక్క స్టైజ్ నుంచే పైనుంచి మళ్ళీ కొమ్మలు స్టార్ట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే కాయలు కూడా మళ్ళీ మొదలు, అంటే రెండో దిగుబడి తీయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మామిడి కానీ అలాగే మనకి బొబ్బాయి కానీ ఇలా పత్తి కానీ ఇలాంటి పంటలు కానీ కూడా రెండో పంట తీయడానికి, టమాటా కానీ ఇది రెండో పంట తీయడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే మొక్కలో మళ్ళీ పునరుత్పత్తిని ప్రేరేపిస్తుంది అన్నమాట. అంటే రెండో పంటకి బాగా ఉపయోగపడుతుంది. అక్కడతో పంట అయిపోయింది, నేను ఇక చేను తీసేస్తున్నాను అన్న వాళ్ళకి తీస్తే మళ్ళీ పంట తీయవచ్చు. ఓకే, డబల్ దిగుబడి వస్తుంది అన్నమాట.
అండ్ ఇంకోటి ఏంటంటే హ్యూమిక్ అనేది మనం చిలకడ దుంప తెలుసుకోవాలి. చిలకడ దుంపకి ఎవరైనా ఇస్తే కనుక, మన ఏరియాలో చిలకడ దుంప లేదు బట్ ఉంటే ఇస్తే కనుక కాండం బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది, అంటే దుంప బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అంటే భూమిలో మనకి వేరుశెనగ గ్రౌండ్ నట్స్ తెలుసు కదా, గ్రౌండ్ నట్స్కి ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువ గ్రౌండ్ నట్స్ని దిగుబడి తీయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. గ్రౌండ్ నట్స్లో అయితే 2 సార్లు స్ప్రే చేయాలి. ఓకే, ఎకరానికి. పత్తిలో రిజల్ట్ ఇది. ఇక్కడే గ్రానువల్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. అగ్రి గ్రానువల్స్ వచ్చేసి ఎకరానికి 1 ప్యాకెట్ అది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, మన గ్రానువల్స్ వేసేటప్పుడు బయట గ్రానువల్స్ అయితే మండికి కూడా పనిచేస్తాయి, మన గ్రానువల్స్ పనిచేయవు అని అంటారు చాలామంది. అలాంటప్పుడు ప్రోటెక్ ఇది కలిపిస్తే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బయట గ్రానువల్స్ 4 kgs దొరుకుతాయి ఫెర్టిలైజర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 850, 900, 750 కూడా ఉంటుంది. మన దాంట్లో ఎంత అండి 5 kgs. మనకి ఎంత దొరుకుతుంది అది 600. అంటే 1 kg పెరిగింది, రేటు తగ్గింది. అండ్ ఇంకోటి ఏంటంటే వరిలో మన గ్రానువల్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే పిలకలు బాగా వస్తాయి, అంటే దుగ్గు బాగా చేస్తుంది అనమాట. దుగ్గు బాగా చేస్తే ఆటోమేటిక్గా ఏం పెరుగుతుంది, దిగుబడి పెరుగుతుంది. మరి మన హ్యూమిక్ గ్రానువల్స్ ఎన్నిసార్లు వేయాలంటే 2 times వేయాలి వరిలో. ఎప్పుడంటే నాట్లు వేసిన 10 నుంచి 15 రోజులకు ఒకసారి. నెక్స్ట్ ఏంటంటే మనం చిరుపొట్ట అంటారు కదా, చిరుపొట్ట దశ అంటారు కదా, అప్పుడు వేయడం వల్ల ఏంటంటే దిగుబడిని బాగా కాస్తుంది అన్నమాట. దిగుబడిని బాగా కాయడంతో పాటు మనకి దిగుబడిని పెంచుతుంది. ఓకే, 2 సార్లు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంట్రోల్ అవుతుంది, తప్పకుండా కంట్రోల్ అవుతుంది. మన దాంట్లో ప్రోటెక్ట్ కలిపి మిక్స్ చేస్తే సరిపోతుంది. సార్ ఒకేసారి వేసారా? లేదండి, పర్లేదు. కాకపోతే ఎకరానికి 1 ప్యాకెట్ వేస్తే చాలు. అంటే 2వ సారి మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. కాకపోతే మీరు ఏమీ కాదండి, 2 సార్లు వేసినా ఏమీ కాదు, వేసుకో. మన దాంట్లో అగ్రి గ్రానువల్స్ దేంట్లో కలిపేయాలంటే యూరియాలోను, టీఏపీలోను అంటే 20-20లో ఏదైనా కలిపేసి. ఎందుకంటే చాలామంది 5 kgలు చేనంతా సరిగ్గా జల్లరు, ఒక దుక్కును ఎక్కువ చల్లుతారు, ఒక దుక్కును తక్కువ చల్లుతారు. అలా ఇసుకలో కూడా కలిపి చల్లవచ్చు. దానివల్ల ఏంటంటే చేనంతా కూడా సమానంగా స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల రిజల్ట్ అంతా కూడా బాగుంటుంది అన్నమాట. అగ్రి గ్రానువల్స్ ఇచ్చిన రైతు మనకి రిజల్ట్ ఎలా చెప్తాడంటే వితిన్ 1 వీక్ తర్వాత రైతుని కావాలి. మనం ఎవరికైనా అగ్రి గ్రానువల్స్ ఇచ్చామంటే వీక్ తర్వాత కలవాలి, అంతకుముందు కలవకూడదు. ఎందుకంటే 1 వీక్ దాకా మన రిజల్ట్ కనిపించదు. అగ్రి గ్రానువల్స్ 1 వీక్ తర్వాత డబల్ రిజల్ట్ ఉంటుంది. పక్క చేనేమో తక్కువ పిలకలు ఉంటుంది, ఇదేమో ఎక్కువ పిలకలు చేస్తుంది, డబల్ చేస్తుంది అన్నమాట. నేను దీని రిజల్ట్ ఎలా చూసానంటే బేసిక్గా మనకి వరిలో ఎన్ని పిలకలు చేస్తుందండి, సాయిల్ బట్టి అసలు మన ఏరియాలో ఎంత చేస్తుందంటారు? 40. ఎస్, మనది మా ఏరియాలో అయితే 35 దాంట్లో అసలు 30-35 అంతకుమించి అయితే ఎక్కువ రాదు మా ఏరియాలో. అలాంటప్పుడు మన గ్రానువల్స్ యూజ్ చేయడం వల్ల 46 వచ్చిందండి. మన గ్రానువల్స్ యూజ్ చేయడం ఎలా యూజ్ చేయాలంటే యూరియాలో కలిపేస్తే ఏమవుతుందంటే రిజల్ట్ ఫాస్ట్గా ఉంటుంది మన గ్రానువల్స్. ఓకే, ఎకరానికి 1 ప్యాకెట్. ఫస్ట్ సెకండ్ టైం ఎప్పుడండి చిరుపొట్ట వస్తుంది, అప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దిగుబడి కాయడానికి మనకు బాగా ఉపయోగపడుతుంది. మండికి ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే పిల్లకలు రావడానికి వేస్తారు జనరల్ ఇక్కడ వేసేది. ఫైండ్ అవుట్ అదే. ఎస్, మనం ప్రోటెక్ట్ కలిపేస్తే అలాంటి ప్రాబ్లం ఏది ఉండదు. అది 850 2 కంట్రోల్ కాస్ట్ ఎక్కువ ఏంటి సార్? కాస్ట్ ఎక్కువ లేదు సార్, మనకి ప్రోటెక్ట్ దేనికి ఉపయోగపడుతుందని చెప్పండి. తెగుళ్ళకి తెగులు రాదు, మొగ్గు పడదు, మండి రాదు, ఇంకోటి ఏంటంటే మచ్చ రాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా కవర్ చేస్తుంది కాబట్టి చాలా తక్కువ. సార్ కలపాలి సార్, అగ్రి 82 అన్నిటిలోనూ కలపాలి, A to Z అన్నిటిలోనే కలపాలి అగ్రి 82. ఓకే, ఇది కలిపినప్పుడు 20%. నెక్స్ట్
ఇది కలిపిన 20% యూరియా అన్ని తగ్గించి ఇచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన అగ్రి 82 కలిపిన పంటలో ప్రతి మందు కూడా 25% తగ్గించుకోవాలి. ఓకే, ప్రతి మందు కూడా 25% తగ్గించుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ యూరియా 50 కేజీలు వేస్తున్నారు అనుకోండి ఎకరానికి, మంద 82 కలిపితే ఎంత వేయాలి? 35 వేయాలి. అంటే 75% మాత్రమే వేయాలి. మ్యాక్సిమం 25% పక్కన పెట్టేయాలన్నమాట. ఎందుకంటే మన ఏం చేస్తుంది, పనితనాన్ని పెంచుతుంది. ఆటోమేటిక్గా మందు అనేది వేస్ట్ అవుతుంది. దాని మీద ఏంటంటే మందు సారాన్ని మనం తగ్గించుకోవాలన్నమాట. అంటే గ్రాన్యువల్స్ కూడా సేమ్. మనకి 5 కేజీలు వేసినప్పుడు యూరియా ఎంత కలుపుతారు? 35 కేజీలే కలుపుతారు 50 కేజీలు వేసినప్పుడు. ఓకే, క్లియర్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్? ఇది లిక్విడ్ రూపంలో అయితే ఎకరానికి ఇలా ఉపయోగించాలి. అండ్ గ్రాన్యువల్స్ రూపంలో అయితే 5 కేజీలు పెట్టాలి. అర లీటర్ పోయిపోతుంది. హాఫ్ లీటర్ జస్ట్ 40 ml వేస్తే చాలు సార్. 4 మూతలు సార్, 4 మూతలు. అసలు అంత వేయకూడదు సార్. అంత వేస్తే మొత్తం కరిగిపోతుంది, అక్కడ చేతిలోనే కరిగిపోతుంది. చాలా తక్కువ వేయాలి. 82 అనేది ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత రిజల్ట్. 82 వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి, బట్ దాన్ని తక్కువ యూజ్ చేస్తారు. అగ్రి హ్యూమిక్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చిన రిజల్ట్ అండి పత్తిలో. ఇక్కడ చూడండి, ఎక్కువ కాయలు కాస్తాయి. చెట్టుకు వచ్చేసి అసలు పత్తిలో అంట 100 కాయలు కాయడమే ఎక్కువ అంటారు. అసలు మనది యూజ్ చేసింది రైతు. నేను డైరెక్ట్గా కలిసి అడిగాను ఖమ్మంలో, 200 కాయలు కాసినాయి. దాని వీడియో హ్యూమిక్ యూజ్ చేయడం. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి మోస్. అండ్ అగ్రి మోస్ వచ్చేసి చాలా ఈజీ, నేను గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ. బిఫోర్ ఫ్లవరింగ్, ఆఫ్టర్ ఫ్లవరింగ్, ఈజీ. ఏది సార్? మా సార్ హ్యూమిక్ 2-3 దశలో కాస్తా ఉంటాం. మళ్ళీ ఎకరాకి మళ్ళీ స్ప్రేయింగ్లో ఇచ్చేస్తే సరిపోతుంది. వాళ్ళకి మళ్ళీ దిగుబడి స్టార్ట్ అవుతుందని చెప్పేస్తే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే కాయ అంతా కూడా సమాన సైజులో వచ్చేటట్టు చేస్తుంది. దానివల్ల దిగుబడిని మళ్ళీ మళ్ళీ కాస్తుంది అన్నమాట. అలా కూడా మనకి ఇది కలిపి కొట్టచ్చు. కొట్టకూడదు. డౌట్ అంటే మన బ్యాంక్ షోటేజ్ మూవ్ వస్తే దాని పరిస్థితి మ్యాక్సిమం రాదు. ఒకవేళ వస్తే ప్రొటెక్ట్ కవర్ అవుతుంది. మ్యాక్సిమం రాదండి. ఒకవేళ వస్తే ప్రొటెక్ట్. ఓకే, ఇప్పుడు మొక్క పెరగాలి, బట్ మొక్కకి పెరగడానికి ఏదైనా పోషణ ఇస్తే పెరుగుతుంది. అంతేకాని పోషణ ఇవ్వకుండా పెరగాలంటే ఎలా సార్? కష్టం కదా. ఇప్పుడు మొవ్వు పడకుండా ఉండాలంటే దానికి ఏదైనా వేయాలి. వేయకుండా ఎలా పడకుండా ఉండాలి? అందుకని ప్రొటెక్ట్ చేసేస్తే సరిపోదు. ఓకే, అగ్రి మాస్ ఎందుకంటే పూతకి. ఇప్పుడు చాలా మంది పూత కోసమే కదా, అంటే పూత వస్తే ఆటోమేటిక్గా దిగుబడి వస్తుంది. దిగుబడి రావాలంటే పూత రావాలి, పూత వస్తే దిగుబడి వస్తుంది. మన అగ్రి మాస్ ఏంటంటే పూతకు అనమాట. చాలా దీని కీవర్డ్ ఏంటంటే ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్స్. ఈజీగా గుర్తుపెట్టుకోండి. కీవర్డ్ వచ్చేసి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్స్. ఇదేం చేస్తుందంటే మన ప్లాంట్స్లో ఫ్లవరింగ్ని ప్రోత్సహిస్తుంది అన్నమాట. ఎక్కువగా పూత పూసేటట్టు చేస్తుంది. అంటే దీంట్లో ఏంటంటే ఎమైనో యాసిడ్స్ ఉంటాయి. మన అగ్రి మాస్లో ఏంటంటే ఎస్పెషల్లీ ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఈ ఎమినో యాసిడ్స్ వల్ల ఏమైతే అంటే పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ పుష్పోత్పత్తిని ప్రేరేపించడం వల్ల ఏంటంటే నార్మల్గా ఒక చెట్టుకి ఒక 5 కాయలు కాసినాయి అనుకో, మనం మాస్ యూస్ చేయడం వల్ల 10 కాయలు కాస్తాయి. ఏదైనా ఒక టమాటాలో వంగలో 10 కాయలు కాస్తే 20 కాయలు కాస్తాయి. ఎందుకంటే పూతని ప్రేరేపిస్తుంది అన్నమాట. ఎక్కువ పూసేటట్టు చేస్తాం. అండ్ ఎందుకు అంటున్నానంటే ఇక్కడ చూడండి రిజల్ట్ ఎలా ఉంటుందంటే క్వాలిటీ ఉంటుంది. మన దాంట్లో మన అగ్రి మాస్ యూస్ చేయడం వల్ల పంట వచ్చేసి క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, సైజ్ ఉంటుంది, షేప్ ఉంటుంది, కలర్ ఉంటుంది. ఇప్పుడు ఇవే కదా రైతుకి కావాల్సినవి. ఒక పంటలో మనకి ఎలా ఉండాలి? పంట క్వాలిటీగా ఉండాలి, క్వాంటిటీ ఉండాలి, సైజ్ ఉండాలి,
సైజ్ ఉండాలి, Shape. షేప్, కలర్ కలర్, ఇవన్నీ అగ్రిమాస్లో దొరుకుతున్నాయా? ఎస్. బట్ అగ్రిమాస్ని ఎలా యూజ్ చేయాలి? బిఫోర్ ఫ్లవరింగ్, ఆఫ్టర్ ఫ్లవరింగ్. వరిలో టైమింగ్స్ మనం వరిని బేసిక్ చేసుకుని చెప్తున్నాం కాబట్టి వరిలో అయితే బిఫోర్ ఫ్లవరింగ్. ఎప్పుడంటే మనకి చిరుపట్ట తగులుతుంది అనిపించుకుని కొట్టాలి 15 రోజుల ముందు. ఎకరానికి ఒక బాటిల్ స్ప్రే చేయాలి. ఎకరానికి ఒక బాటిల్ స్ప్రే చేసి హాఫ్ లీటర్, ఎలా అంటే 15 లీటర్ల ట్యాంక్కి 20 ml కలపాలి. 15 లీటర్ల ట్యాంక్కి 20 ml కలపాలి. తర్వాత ఇదిగోండి, బిఫోర్ ఫ్లవరింగ్ అండ్ ఆఫ్టర్ ఫ్లవరింగ్ 20 డేస్ ముందు, 20 డేస్ తర్వాత. మనకి బేసిక్గా 50 డేస్ ముందు, 50 డేస్ తర్వాత అంటారు. ఎలా స్ప్రే చేసినా సరిపోదు. ఇప్పుడు వరిలో అయితే మనకి ఇది బాటిల్ ఒక్క కాస్ట్ వచ్చేసి 1500 పడుతుంది. ఎస్. 2 సార్లు స్ప్రే చేయాలంటే ఎంత అవుతుందండి? 3000. మరి వరిలో రైతులు ఏమంటారు? వరిలో రైతుల పరిస్థితి ఏంటి? కాస్ట్ చాలా కాస్ట్ ఎక్కువ. అలాంటప్పుడు ఏంటంటే ఫ్లవరింగ్ ముందు కొడితే సరిపోతుంది. ఓకే, 2 సార్లు అవసరం. మిగతా పంటకి మిర్చి కానీ, పత్తి కానీ, అండ్ మనకి మామిడి కానీ, అలాగే టమాటా కానీ, అంటే వంగ కానీ, ఇవన్నిటికి కూడా 2 సార్లు 1 వీక్ గ్యాప్. అంటే వాళ్ళు ఒక కోత కోసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కోత కోస్తూ ఉంటారు, మళ్ళీ పంట రావాలంటే మాస్ స్ప్రే చేస్తే సరిపోతుంది. దీనివల్ల యూజెస్ ఏంటండి? క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ పెరుగుతుంది, సైజ్ ఉంటుంది, కలర్ పెరుగుతుంది, షేప్ ఉంటుంది, అండ్ అదేవిధంగా సైజ్ ఉంటుంది. కాయ అనేది బాగా సైజ్ వస్తుంది. ఎలా అంటే ఇలా. ఓకే, మిర్చి ఈ విధంగా పండుతుంది అన్నమాట. మిర్చి ఈ విధంగా పండితే రైతు ఎంత హ్యాపీగా ఉండదు అసలు. ఈ రకంగా మిర్చి అయితే ఎక్కడా పండుతుంది మెయిన్ మన అగ్రి ప్రొడక్ట్స్ వాడటం. ఓకే, అంత రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే 10 కాయలు కాసిన చెట్టుకి 20 కాయలు కాస్తుంది అగ్రి మాస్ యూజ్ చేయడం. అందుకనే మిర్చి వచ్చేసి చాలా మంది ఇంకోటి ఏంటంటే మిర్చిలో మనకి పూత రాలిపోతూ ఉంటుంది, పూత రాలిపోతుంది. అలాగే కాయ అనేది షేప్ రాకుండా వంకర తిరిగిపోతుంది మిర్చి. అలాంటి వాళ్ళకి మాస్ ఇస్తే ఏమవుతుందంటే కరెక్ట్గా షేప్ వస్తుంది, కాయ అనేది కరెక్ట్గా షేప్ వచ్చి వంకర తిరగకుండా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పూత రాలకుండా ఉంటుంది. అంటే వరిలో అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కాబట్టి బిఫోర్ మనకి ఫ్లవరింగ్ ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుంది. ఓకే, మాస్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? దానివల్ల యూజ్ ఏంటంటే మనకి మంచు వల్ల పూత రాలిపోతూ ఉంటుంది. దీనివల్ల ఇది స్ప్రే చేయడం వల్ల ఏంటంటే పూత రాలకుండా అలా నిలబడి ఉంటారు. ఎంత స్ప్రే చేసుకుంటే అంత మంచిది. ఎకరానికి ఒక బాటిల్ పెట్టుకున్నా స్ప్రే చేసుకుంటే మనకి వరిలో ఈ విధంగా రిజల్ట్ ఉంటుంది. చూసారా ఎంత రిజల్ట్ బాగుందో. ఈ పిక్చర్ ఏంటంటే మేము తీసింది. ఫ్రంట్ పిక్చర్ అయితే ఖమ్మంలోది. ఫస్ట్ మిర్చి చూపించిన పిక్చర్ అయితే ఖమ్మంలోది. ఇదైతే ఖమ్మం, ఇదైతే మేము తీసింది. ఓకే, ఇది మనకి ఎక్కడంటే లక్కవరంలో తీసింది. ఓకే, ప్రతి దాంట్లో 82 ఒక మూత సార్ కామన్. నెక్స్ట్ అగ్రి నానోటెక్. అగ్రి నానోటెక్ గురించి చెప్పే ముందు చాలా ఈజీ వర్డ్ అండి. అగ్రి నానోటెక్ అంటే ఏంటంటే న్యూట్రిషన్. మనకి స్పిర్లన ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనకి స్పిర్లన ఏ విధంగా ఉపయోగపడుతుంది? మల్టీ విటమిన్ కింద. దాంట్లో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయి? చాలా రకాలు ఉంటాయి. మనకి ఎన్ని అయితే కావాలో అన్నీ ఉంటాయి. మరి మనకి లాగానే మొక్కకు కూడా పోషకాలు కావాలి కదా. మొక్కకి ఎన్ని రకాల పోషకాలు కావాలి? 16 రకాల పోషకాలు కావాలి. వాటిని ఏమంటారంటే మైక్రో ఇంగ్రీడియంట్స్ అండ్ మైక్రో ఇంగ్రీడియంట్స్ అంటారు. ఇలా సూక్ష్మ మూలకాలు అండ్ స్థూల మూలకాలు అంటారు. ఇవన్నీ కూడా అగ్రి నానోటెక్లో ఉంటాయి. దీన్ని ఈజీ పర్పస్లో గుర్తుపెట్టుకోవడం ఏంటంటే కీవర్డ్ వచ్చేసి న్యూట్రిషన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కీవర్డ్ ఏంటంటే స్పైర్లైన్. మనకి స్పైర్లైన్ ఎలాగో మొక్కకి స్పైర్లైన్ ఏంటండి? నానోటెక్. బేసిక్గా మనకి చాలా పంటలకి ఈ పోషకాలు జింక్ కానీ, పొటాషియం కానీ,
అండ్ ఇలా కొన్ని రకాల బోరాన్ కానీ ఇలా ఇవన్నీ స్ప్రే చేస్తూ ఉంటాం. ఇవన్నీ స్ప్రే చేసినప్పుడు ఆ పోషకాలన్నీ కూడా మొక్కకి పనిచేయబడి. చూడండి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో, జింక్, ఐరన్, కాపర్, మాంగనీస్, బోరాన్ అండ్ మల్టీబియం, ఇలా చాలా రకాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మొక్క మీద స్ప్రే చేసినప్పుడు మొక్కకి సరిగ్గా అందవు. ఎందుకంటే వాళ్ళు స్ప్రే చేస్తారు కదా, దానివల్ల ఏంటంటే ఈ స్ప్రే చేసే ప్రాసెస్లో కొన్ని రకాల మూలకాలు పాడైపోయే అవకాశం ఉంది. దానివల్ల వెజిటేబుల్ గవర్నమెంట్ ఏం ఆలోచించారంటే దీన్ని పోకుండా దీంట్లో ఏదైనా ఒక కోటింగ్ ఇవ్వాలి. ఇది మొక్క కందేలోపు పాడవకుండా దీన్ని ఏదైనా చేయాలి. దీన్ని ఏదైనా చేయాలంటే ఒక టెక్నాలజీని ఉపయోగించాలి. మనకి ఇప్పుడు కంబైటిక్స్ ఉంది కదా, కంబైటిక్స్ ఎలా తయారు చేశారండి? క్యాప్సిల్ అండ్ క్యాప్సిల్. మరి వెస్టర్న్ నానోటెక్ ఎలా తయారు చేశారు అనుకున్నారు? నానో చిలేటెడ్ అంటే ఏంటో తెలుసా? మన మూలకాలన్నిటికీ కూడా కోటింగ్ ఇచ్చారు. ఒక వెండి కోటింగ్ లాంటిది కోటింగ్ ఇచ్చారన్నమాట. దానిపైన ఒక లేయర్ కింద. ఈ కోటింగ్ వల్ల ఏమవుతుందంటే మొక్క మీద పడేంత వరకు కూడా అది పోడవు. ఇంకోటి ఏంటంటే మొక్కకి కరెక్ట్గా అందుతుంది. ఆ మూలకం జింక్ అయినా అండ్ ఐరన్ అయినా కాపర్ అయినా ఏదైనా సరే మొక్కకి కరెక్ట్గా అందుతుంది. దానివల్ల ఏంటంటే మన మొక్క అనేది గ్రోత్లో చాలా యూజెస్ ఉంది. ఓకే, అగ్రి నానోటెక్ అనేది దేనికి ఎక్కువ బేస్ అంటే నానో చిలేటెడ్. ఓకే, క్లియర్? దీన్ని ఎలా స్ప్రే చేయాలంటే వరిలో అయితే నాట్లు వేసిన 30 రోజుల తర్వాత, నాట్లు వేసిన 30 రోజుల తర్వాత స్ప్రే చేయాలి వరిలో అయితే. మెయిన్ కోడ్ ఏంటంటే దీని యూజెస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పంట గాలి కొనేస్తే ఏమవుతుంది? పడిపోతుంది, చాలా ఈజీగా పడిపోతుంది. మన అగ్రి నానోటెక్ బాడీలో చైన్ ఎలా ఉంటుందంటే బలంగా నిలబడి ఉంటుంది. రీసెంట్లీ మన సార్వాలో చాలామంది చైన్ పడిపోయి అని బాధపడ్డారు. మేము కూడా చాలామంది రైతులకు ఇచ్చాం. ఈ చైన్కి ఆ చైన్కి పక్క తేడా ఏంటంటే ఈ చైన్ నిలబడే ఉంది. దీన్ని చూసి మా ఏరియాలో కొంతమంది రైతులు ఈ ఒక్క చైన్ చూసి ఒక ఎకరానికి చూసి ఇప్పుడు ప్రజెంట్ 20 acresకి ఆర్డర్ ఇచ్చారు. రియల్ నానోటెక్ చాలా ఎక్సలెంట్ అండి. నానోటెక్ వల్ల ఏంటంటే కిరణజన్య సంయోగిక బాగా జరిగేటట్టు చేస్తాం. మొక్కలో కిరణజన్య సంయోగిక బాగా జరిగితే ఆటోమేటిక్గా మనకి ఫ్రూట్ అనేది ఎక్కువగా వస్తుంది అన్నమాట. అంటే పోషక ఎక్కువ వస్తుంది. ఇప్పుడు గింజ చాలామంది వరిలో వచ్చేసి గింజ అంతా కూడా పాలు పోసుకోదాను. ఓకే, నేను వరిని బేస్ చేసుకున్నాను కాబట్టి ఆ లాంగ్వేజ్లో చెప్తున్నాను. అందరికీ అర్థమవుతుంది కదా. వాళ్ళు ఏమంటారు అనేది దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. వేరే పంటను బేస్ చేసుకుని చెప్పమంటే దాన్ని కూడా చెప్తాను. ఓకే, వరిలో మనకి పాలు పోసుకోలేదు, కొన్ని పొట్టు టైప్ ఉంటుంది, పొల్లు వచ్చేస్తుంది. పొల్లు, ఈ పొల్లు శాతం ఎక్కువ ఉంటుంది చాలామంది. అలాంటి వాళ్ళకి నానోటెక్ ఇవ్వడం వల్ల ఏంటంటే పొల్లు శాతం తగ్గుతుంది అన్నమాట. ప్రతి దాంట్లో కూడా మనకి పాలు పోసుకుంటారు అన్నమాట. దానివల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా కింద వెయిట్ పెరుగుతుంది, అంటే దిగుబడి కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇది ఎప్పుడు స్ప్రే చేయాలంటే నాట్లు వేసిన 30 రోజుల తర్వాత నుంచి మీ ఇష్టం, ఎప్పుడు చేసుకున్నా మీ ఇష్టం. ఎకరానికి ఒక ప్యాకెట్ అన్నమాట. ఎకరానికి ఒక ప్యాకెట్ 500 grams. 500 grams ఎకరానికి ఒక ప్యాకెట్ చేసుకుంటే సరిపోతుంది. స్ప్రే ఇది ఓన్లీ స్ప్రే, ఏ పంటకైనా కూడా ఓన్లీ స్ప్రే. ఇప్పుడు 40 గ్రాములు మన ఎకరానికి ఒక ప్యాకెట్ చెప్పి ఇచ్చేస్తే సరిపోద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నానోటెక్ ఇంకో రకంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే జింక్ కొడతారు కదా, జింక్ ప్రాబ్లం ఉన్న చేలు ఉంటుంది చాలామంది. అలాంటి చేతికి ఏంటంటే మన నానోటెక్ ఇస్తే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన దాంట్లో జింక్ కూడా ఉంది కదా, ఇక్కడ చూసారా జింక్ ప్రాబ్లం వచ్చి చేను అంతా ఎర్రపడిపోతుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఇస్తే ఆ ప్రాబ్లం ఏమైనా కూడా తగ్గుతుంది అన్నమాట. దీని రిజల్ట్ కూడా సేమ్. నెక్స్ట్ వచ్చేసి అగ్రి గోల్డ్. ఇది కూడా ఒక కీవర్డ్. దీని కీవర్డ్ ఏంటో మీరే చెప్పండి. గోల్డ్, బంగారం. గోల్డ్ అంటే బంగారం. రైతులకి ఏం కావాలి? దిగుబడి, బంగారం లాంటి పంట కావాలి. ఎవరైతే బంగారం లాంటి పంట కావాలనుకుంటారో వాళ్ళు ఏం వాడచ్చు? అగ్రి గోల్డ్ వాడచ్చు. ఎప్పుడైనా వాడచ్చు, ఎలాగైనా వాడచ్చు, ఎంతైనా వాడచ్చు, ఏ పంటకైనా వాడచ్చు. ఓకే, ఎవరైతే బంగారం లాంటి పంట కావాలనుకుంటారో వాడచ్చు. ఓకే.
అండ్ అగ్రి గోల్డ్ యొక్క యూజెస్ ఎలా ఉంటాయంటే కిరణజన్య సమృద్ధి బాగా జరుగుతుంది. నీటి పారుదల తక్కువ ఉన్న ప్రాంతాలు అంటే నీరు శాతం తక్కువ ఉంది. ఇప్పుడు మేము భద్రాచలం ఏరియా వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ అనేది చాలా తక్కువ ఉంది. వాటర్ అనేది 200 కిలోమీటర్స్ దూరం నుంచి మోటార్ల ద్వారా తోడుతున్నారు. మోటార్ల ద్వారా అక్కడ ఏం చేస్తున్నారంటే టిప్పింగ్ సిస్టమ్ పెట్టేయారు. జస్ట్ డ్రాప్ 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 పడతా ఉంది. అలాంటి ఏరియాస్లో అగ్రి గోల్డ్ మొక్కను యూజ్ చేస్తే మొక్కకు కావాల్సిన నీటి శాతాన్ని పట్టించుతుంది. ఇంకా నీటి అనేది తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకో రంగు ఏంటంటే అగ్రి గోల్డ్ వ్యవసాయాన్ని మనం వరికి ఉపయోగించినప్పుడు దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే మనకి మేజర్గా నాట్లు వేసేసి మనకి పొట్ట దశ వచ్చేసి చిరుపొట్ట దశ ఈ టైంలో ఎకరానికి 2 ప్యాకెట్లు కొట్టాలి. 1 ప్యాకెట్ కాదండి, 2 ప్యాకెట్లు. ఎందుకంటే ఇది మనకి ప్యాకెట్ వచ్చేసి 100 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. ఇది 100 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది ప్యాకెట్ వచ్చేసి. అందుకనే ఎకరానికి 2 ప్యాకెట్లు కొట్టాలి, అంటే 200 గ్రామ్స్ కొట్టాలి. 100 గ్రామ్స్ సార్ ప్యాకెట్. ఎకరానికి 2 ప్యాకెట్లు. ఎకరానికి 2 ప్యాకెట్లు చెప్పిన తక్కువ టైం కాబట్టి 20 గ్రాములు వేస్తారు. ఓకే, అగ్రి గోల్డ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అగ్రి గోల్డ్ చాలా ఈజీ. బంగారం లాంటి పంట ఎవరైతే పండాలనుకుంటారో వాళ్ళు చూస్తారు ఒకసారి. ఎస్, మేజర్గా మనకి మిర్చిలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనకి ముడతాను కదా, స్టార్టింగ్ ముడత వస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే అగ్రి గోల్డ్, నానోటెక్ ఈ 2 ఇచ్చి స్ప్రే చేయించి ఈరోజు మళ్ళీ 1 వీక్ తర్వాత ప్రోటెక్ స్ప్రే చేస్తే మొత్తం ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోతుంది. ఇంకా ఏ ప్రాబ్లం రాదు, ఇంకా ముడత కానీ ఏ ప్రాబ్లం ఉండదు, ఆల్ క్లియర్ అనమాట. బేసిక్గా ఎన్ని ప్రోడక్ట్స్లో మనం కలపాల్సింది ఏంటంటే అగ్రి 82. అగ్రి 82 అనేది అన్ని ప్రోడక్ట్కి కామన్. ఏ ప్రోడక్ట్ కూడా కలపకుండా వాడతాం. ఇప్పుడు మీరు ఏదైనా అగ్రి 82 ఇవ్వకుండా ఇచ్చేసారనుకోండి ప్రోడక్ట్, రిజల్ట్ అయితే రాదు. ఓకే, రిజల్ట్ రావాలంటే అగ్రి 82 చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రోడక్ట్లో కూడా అగ్రి 82 కలపాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ప్రోడక్ట్స్లోనే కాదు, బయట ఫెర్టిలైజర్స్ కెమికల్స్ ఇవన్నీ వాడుతున్నారు కదా, ఆ ప్రోడక్ట్స్లో అగ్రి 82 కలుపుకోవడం వల్ల ఏంటంటే పురుగు మందులు లీటర్ కొడితే ఎకరానికి, మన 82 కలపడం వల్ల 700 ml కొట్టచ్చు. దానివల్ల ఏమవుతుంది, పంట ఫెర్టిలైజర్స్ తగ్గుతున్నాయి, ఆటోమేటిక్గా మంచి పంట పండించవచ్చు. అందుకని 82 అనేది ఎక్కువ మందికి ప్రమోట్ చేయవచ్చు. అండ్ ఇంకో రకంగా ఏంటంటే ఏమన్నా 10 ఎకరాలు ఉన్న రైతు కనుక మనం ప్రిపేర్ చేస్తున్నట్లయితే 5 లీటర్ బాటిల్ ఇచ్చేది. 82 అనేది 5 లీటర్ బాటిల్ కూడా ఉంటుంది మన దాంట్లో. 5 లీటర్ బాటిల్ కనుక మనం ఇచ్చేస్తే వాళ్ళు ప్రతి దాంట్లో కలిపికొట్టేస్తారు. వాళ్ళు మొత్తానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చేస్తారు. ఇంకా 5 లీటర్ బాటిల్, అదే హాఫ్ లీటర్ అయితే మాత్రం తక్కువగా కొడతారు. ఓకే, ఇంకా 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా 5 లీటర్ బాటిల్ అనేది ప్రిపేర్ చేయవచ్చు. అంటే మిగతా 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకేమో 500 ml బాటిల్ ఇస్తే సరిపోతుంది. 82 అనేది చాలా ఇంపార్టెంట్. అది కలిపితేనే మనకి పంట రిజల్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, ఇవన్నీ అగ్రి ప్రోడక్ట్స్ అన్నమాట. దీనివల్ల మనకి యూజ్ ఏంటన్నది ఫస్ట్. ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామందికి ఒక విషయం తెలియాల్సిన విషయం ఏంటంటే బయట చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, మన బెస్ట్ అగ్రి ప్రోడక్ట్స్ వాడటం వల్ల మంచి పంట పండిస్తుంది, ఆర్గానిక్ పంట పండిస్తుంది. దీనివల్ల రైతులు పండించేదే మనం తింటాం. రాబోయే రోజుల్లో నాకు తెలిసి మనం ఎంత తింటే అంత అనారోగ్యానికి గురవుతుంది. సార్ పక్కాగా. బట్ అగ్రి ప్రోడక్ట్స్ యూజ్ చేయించడం వల్ల హెల్తీ మనకు వచ్చే పంట సరైనది వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు పండించేది కరెక్ట్గా ఆర్గానిక్ వైపు వెళ్ళిపోతే మన ఫ్యూచర్ అంతా కూడా చాలా బాగుంది. అంటే ఇదంతా పక్కన పెడితే మన వెజిటేబుల్ అన్ని ప్రోడక్ట్కి పీవీ బాగానే వస్తుంది, మరి వెజిటేబుల్ ప్రోడక్ట్కి డబల్ పీవీ ఉంటుంది. ఎక్కువ పీవీ అంటాం. ఎవరైతే ఎక్కువ పీవీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ అగ్రి ప్రోడక్ట్ బాగా పనికొచ్చింది. 60% మనకి ఎక్కువ పీవీ వస్తుంది.
ఎగ్జాంపుల్ ఇక్కడ 600కి 20 పీవీ వస్తుంది గ్రాన్యువల్స్. అలాగే ప్రోటెక్లో మనకి 41 పీవీ వస్తుంది, 1250. అంటే ఎంత ఎక్కువ పీవీ వస్తుందో చూడండి, డబల్ పీవీ వస్తుంది అన్నమాట. అందుకని నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీకు వీలైనంత రైతులకి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అంటే తెలియని రైతులకు కూడా చెప్పండి, తెలిసిన వాళ్ళకే కాదు తెలియని వాళ్ళకి. ఎందుకంటే మేము రీసెంట్లీ భద్రాచలం వెళ్ళినప్పుడు మాకు రైతులు పెద్దగా తెలియదు అక్కడ. జస్ట్ ఒక పర్సన్ చెప్పాడు, మీరు ఈ గ్రామం వెళ్ళండి, ఆ గ్రామంలో దాదాపు 3000 నుంచి 5000 ఎకరాలు చేస్తున్నారు మిర్చి అండ్ పొగాకు. అక్కడ వెళ్తే మీ ప్రోడక్ట్స్ బాగా నచ్చింది నాకు, వాళ్ళు కూడా బాగా వాడతారని చెప్పారు. వాళ్ళు మాట ఇచ్చుకుని మేము వెళ్ళిపోయి అక్కడ చూసిన షాక్ అయ్యాం. ఏంటి ఎటు చూసినా పంట అనమాట. ఇక్కడ నుంచుని పాలకొల్లు చూసినా కూడా పంట. అంటే అంత దూరం అనమాట. అసలు ఎటు చూసినా మిర్చి పొగాకు. అక్కడ మేము తక్కువ మంది రైతులను కలిసాం. ఆ రైతులందరికీ జస్ట్ ఒక్కొక్కరికి ½ an hour ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 1 డేలో 10,000 సేల్స్ జరిగాయి. ప్రోటెక్ అండ్ గోల్డ్ అండ్ నానోటెక్. చాలా ఈజీ అన్నమాట. అంటే తెలియని వ్యక్తులతో కూడా బిజినెస్ చేయొచ్చని ఆ రోజు నాకు తెలిసింది. అంటే చాలామంది జాయిన్ అయిన తర్వాత, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు నాకెవరు తెలుసండి, నాకేం తెలీదు, నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పేసి ఇంకెవరు లేరు సార్ అంట, అయిపోయారు సార్ అంట, ఇంకా చెప్పండి సార్ అంటే ఇంకెవరు తెలియదు సార్ అంట. బట్ తెలియని ప్రదేశంలో తెలియని వ్యక్తులు కూడా అగ్రి ప్రోడక్ట్స్ని సేల్ చేసి వచ్చాము. అంటే వాడి నుంచి వచ్చామన్నమాట. దానికి మాకు వెస్టేజ్ తరఫున గౌతమ్ బాలి గారు మాకు ఇంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినందుకు, మనందరికీ ఇంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినందుకు గౌతమ్ బాలి గారికి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తాను. అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు నా నుంచి అగ్రి నాలెడ్జ్ తెలుసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఎకరానికి ఎంత యూజ్ చేయాలని చెప్పేసి డౌట్ ఉంటుంది. ఈ క్లారిటీ ఉంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి ఏ స్టేజ్ నుంచి ఏది యూజ్ చేయాలన్నది సింగిల్ స్లైడ్ అవుతుంది. సాయిల్ ట్రీట్మెంట్లో, సీడ్ ట్రీట్మెంట్లో 20 రోజుల ముందు అండ్ 20 రోజుల తర్వాత అండ్ తర్వాత ఫ్లవరింగ్ ఏ స్టేజ్లో ఏది యూజ్ చేయాలి. సార్ ప్రింట్ తీసారా నేను ఇచ్చింది? పంపించాను. రైతులు డౌట్ ఏంటంటే దిగుబడి తక్కువ వస్తారు కదా. ఎస్ సార్ చెప్తాను. మ్యాక్సిమం మనం వాడితే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడితే లేటుగా రిజల్ట్ వస్తుంది, తక్కువ దిగుబడి వస్తుంది అని వాళ్ళ ఒక గ్యాస్లో ఉండిపోయారు. కాకపోతే బయట ఆర్గానిక్ వేరు, వెస్టేజ్ ఆర్గానిక్ వేరు. ఓకేనండి, వెస్టేజ్ ఆర్గానిక్ చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇది తక్కువ ఖర్చుతోనే ఎక్కువ దిగుబడి. మన వెస్టేజ్ కంపెనీ ఏం చెప్తుందంటే తక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడి. అందుకనే మనందరం కూడా ఈ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయాలి. మీరు ఎకరానికి వాడారు మొత్తం సార్ ఈస్ట్ గోదావరి చాలా ఏరియాస్ ఆల్మోస్ట్ 40 బస్తాలు పండే వాళ్ళకి 48 బస్తాల వరకు తీసుకుంటాం. 40 బస్తాలకి 48. ప్లస్ సార్వాలో మొన్న సార్వాలో కూడా 35 దాకా వచ్చింది. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఎక్కడ కూడా మనం ఆలోచించాల్సిన పని లేదు. బెస్ట్ రిజల్ట్ అగ్రి ప్రోడక్ట్స్. అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రమోట్ చేసుకుంటాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం చాలామంది రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా బ్రోచర్ లాంటిది ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. మన దగ్గర అగ్రి బ్రోచర్స్ అనేది ఎవరి దగ్గర లేవు. దీని వంతు మేము ఏం చేస్తామంటే టీమ్ ట్రైనింగ్ యూనిట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి అందాలని ఉద్దేశంతో. ఎందుకంటే ఈ బ్రోచర్స్ అనేది మేము డిజైన్ చేయడం జరిగింది. ఇది మేము ఇప్పుడు ఆర్డర్ ప్రకారం ప్రింటింగ్ అనేది వేస్తున్నాం. మీలో ఎవరికి కావాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు బ్రోచర్స్ అనేది అందజేస్తాం మీ ఆర్డర్ బట్టి. ఇంకో విషయం ఏంటంటే, ఈ బ్రోచర్ ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి 2.5 పడుతుంది ఒక్కొక్క బ్రోచర్. ఓకే, దాన్ని బట్టి ఇది మీరు ఫీల్డ్కి వెళ్ళాం సమ్ రైతుకి ఇది ఒకటి ఇచ్చేస్తే వాళ్ళు క్లారిటీగా దీన్ని చదువుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి చెప్పిన వరకు ఒక ఎకరానికి ఏ దశలో అంత కొట్టాలి, ఏం వాడాలి, సార్ మార్క్ ఇస్తారా? రెడీగా ఉన్నాయండి, రెడీగా ఉన్నాయా? ఎస్ సార్. చేస్తున్నాడు.
మనకి ఆల్రెడీ స్ట్రీట్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాకేనా నాట్లు వేసిన దగ్గర నుంచి మనం ఏం వాడాలని చూద్దాం. లైట్ పైన బాగా ప్రొజెక్టర్ ఆపేనా Yes, sir. ఫస్ట్ అగ్రి ప్రోటెక్ట్ యూజ్ చేయాలి 500 గ్రామ్స్. ఇవన్నీ కూడా ఎకరానికి. ఇది దమ్ములోను అండ్ ఒకవేళ నాట్లు వేసిన తర్వాత దమ్ములో మిస్ అయిపోయి ఆర్డర్ వేసుకుంటాను. సెకండ్. ఫస్ట్ అయితే దమ్ములో ఆల్రెడీ దమ్ములు కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మనకి ఇంకా ఆఫ్టర్ 10 days. అదేంటి పౌడర్ అది ఎస్ సార్. అందులో కలిపి మిక్సీ గ్రాన్యువల్స్లో కలిపి 5 kgs గ్రాన్యువల్స్ ఆల్రెడీ వేసేసి ఉంటాయి. ఇసుకలో కలిపి వేసేసి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అగ్రి ప్రోటెక్ట్ అండ్ అగ్రి గ్రాన్యువల్స్ వరిలో నుండి వేసేసి. ఎస్ సార్. ఆఫ్టర్ నాట్లు వేసిన 10 days తర్వాత అందరికీ కనిపిస్తుంది. ఇంకా దమ్ములో అయితే అది కూడా దమ్ములో అయితే ఎకరానికి ఒక 5 ఇసుకలో కలిపి చల్లించండి. గ్రాన్యువల్స్ కాదు, ఓన్లీ ప్రోటెక్ట్. ఓన్లీ సెకండ్ స్టేజ్లో మాత్రం. ఫస్ట్ మిస్ అయితే సెకండ్ స్టేజ్. సెకండ్ స్టేజ్. అండ్ ఫస్ట్ ఇది వాడాలి. అండ్ సెకండ్ వచ్చేసి అగ్రి హ్యూమిక్. కంప్లీట్ గా బయట ఏమి వాడకుండా ఇవి సరిపోతాయి కదా. లేదు సార్, బయట క్లోతింగ్ కానీ అండ్ పురుగు మందులు కానీ మనకి మ్యాక్సిమం ఇవన్నీ ఒక మందు అయితే అవసరం లేదు. బట్ యూరియా వేస్తారు సార్. యూరియా, డిఏపీలు అంటే 20 ప్రతిదీ కూడా 25% తగ్గించుకుని వాడాలి. ఎందుకంటే మనం ఆర్గానిక్ ఇప్పుడే అలవాటు చేస్తాం. ఫస్ట్ టైం అలవాటు చేస్తున్నాం కాబట్టి 25% తగ్గించుకోవచ్చు. ఫ్యూచర్లో ఒక 2 సంవత్సరాల తర్వాత యూరియా 20 కూడా వస్తుంది. డిఏపీ కూడా వస్తుంది. దానికి ఎక్కడ ఫస్ట్ ప్రతి దానికి విత్ 82 సార్. ప్రతిదీ ఎంత అంటే 8 ml ప్రతి దానికి 8 ml. వన్ ట్యాంక్ 1 tank 15 liters వాటర్. సరే మా 1 క్యాప్ అండి. ఎస్ ఇగో మాతో 15 liters వాటర్కి 8 ml ప్రతి దానికి. A to Z. సెకండ్ స్టేజ్లో ఏంటంటే అగ్రి హ్యూమిక్. ఇది కూడా 1/2 లీటర్. ఇది ఎప్పుడంటే ఫస్ట్ స్ప్రేయింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అంటే మ్యాక్సిమం 20 daysలో స్టార్ట్ చేస్తారో ఆఫ్టర్ 20 days. 10 డేస్కి వేస్తారు. సార్ 10 డేస్కి మొదలు పెడతారు. మ్యాక్సిమం 10 daysలో స్టార్ట్ చేస్తే 10 daysలో, 20 daysలో స్టార్ట్ చేస్తే 20 days. ఇప్పుడు ఇది వేసిన తర్వాత నెక్స్ట్ 2 days గ్యాప్ చేయండి. ఎస్ సార్. స్ప్రేయింగ్ సార్, స్ప్రేయింగ్. లీటర్స్ వాటర్కి 40 ml క్యూమిక్. ట్వంటీ డేస్ తర్వాత నెక్స్ట్ అగ్రి నానోటెక్. ఇది 500 grams. ఆఫ్టర్ 30 days 30 రోజుల తర్వాత అగ్రి నానోటెక్.
40 grams, 50 liters water. ముందుకు నానబెట్టి పరిపక్వతని కొట్టకూడదు. అంటే మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే ఒకదాని తర్వాత ఒకటి స్ప్రే చేస్తాం. ఇప్పుడు రైతులు ఎలాగంటే అన్నిసార్లు స్ప్రే చేయాలంటే కష్టం కదా అంటారు. మ్యాక్సిమం అలా చేయించకుండా ఉంటేనే మంచి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు టైం లేదంటే కనుక కలిపి చేయవచ్చు. ఏమీ కాదండి, కాకపోతే మనం టైం టు టైం ఇస్తే కరెక్ట్గా ఉంటుంది మన ప్రాసెస్. Before flower. 50 liters tank. 20 grams. 20 ml వరకు వాడచ్చు. 20 to 30. ఇక్కడ రాసేది కింద రాసేది. అగ్రిగోల్డ్ లాస్ట్ స్టేజ్ అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది రైతులు ఎంత అవుతుంది మీ కాస్ట్ అని అడిగారు. ఒక ఎకరానికి ఎంత అవుతుంది అని అడిగేసారు. ఎకరానికి మన ఎకరానికి ఇవన్నీ కల్పిస్తే మ్యాక్సిమం ఎంఆర్పి కాస్ట్ వచ్చేసి 6,000 వరకు అవుతుంది. 6,000. 6,000 ఎంఆర్పి. ఎస్, చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేనైతే ఈయనైతే తెలంగాణ నుంచి తెప్పించేసి ఇస్తున్నాను. ఆన్లైన్లో పెడితే ఆన్లైన్లో పెట్టినా వచ్చేస్తాయి. ఆన్లైన్లో రావచ్చు. అక్కడ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే దాని ద్వారా అంటే ఆన్లైన్లో మనం వైజాగ్ వాళ్ళకి తెప్పించాం వచ్చినాయి. అంటే మా పొరపాటున ఇక్కడ వచ్చేసి బ్యాగ్ అది ఆన్లైన్ పంపించేసాను. మాకు వచ్చింది సంబంధించిన ప్రోడక్ట్ వస్తుంది. అఫీషియల్గా అయితే ఇవ్వడానికి లేదు. ఇంకేదైనా మీ యొక్క అగ్రికల్చర్ మీద మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి సార్. మీరు సెపరేట్గా ఏమైనా ఇచ్చి ఉంటే కనుక టెస్టిమోనియల్స్ ఓన్లీ అగ్రికల్చర్లో ఇస్తాను సార్. మీరు స్వతహాగా వాడిన లేదంటే వాడించిన రైట్ సార్. నేను ముందు అనుభవం చూసి చేద్దామని ఎక్కువ ప్రమోట్ చేయాలి. నేను సబ్జెక్ట్ కూడా లేదు, నేను ఇవాళ తెలుసుకున్నాను. మన కెనాల్స్లో బంకమట్టి ఉంటుంది, ఎప్పుడైనా చూసే ఉంటారు. కొన్ని తెల్లగా ఉంటుంది, అందులో ఏ విధమైన పోషకాలు ఉండవు. అది పొరపాటున ఒకళ్ళు తక్కువ వస్తుందని దొడ్లో వేయించుకున్నారు. వాళ్ళకి గార్డెన్ అంటే ఈ ప్లేస్లోనే ఇష్టం. ఇది వేసిన తర్వాత ఏది వేసినా సరే ఇక్కడ ఎలా వేసింది అలాగే ఉంటుంది. 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా పర్సనల్గా చూశాను. వాళ్ళు ఈ మన వెస్టేజ్ మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత ఇంట్లో వాడుకున్న తర్వాత అగ్రి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయని చెప్తే దీనికి ఏమో ఉపయోగపడతాయేమో చూడండి అంటే అప్పుడు నేను యూమిక్ను 8 ఇచ్చాను. జస్ట్ ఇచ్చి 15 రోజులు అవుతుంది. మొదటి స్ప్రే చేశారు. ఇప్పుడు సిగుళ్ళు వచ్చినాయి అన్నట్టు. ఇప్పుడు దాకా వేసింది ఎలా ఉందో అలా ఒక క్యాప్సూల్ పెడితే ఎలా ఉందో అలాగే ఉండదు. ఇప్పుడు సిగుళ్ళు వచ్చినాయి దానికి. అది వాటి రిజల్ట్. రెండోది ఏంటంటే తెరవల్లో మన ఆత్మళ్ళు వేశారు, గ్రోత్ రావట్లేదు. విత్తనం తేడా ఏమో దెబ్బేసారని తిప్పుకుంటున్నారు వాళ్ళు. ఆల్రెడీ మన ఐడి పర్సనే ఒకటి వాడుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్. వెళ్తే నేను గ్రాన్యూల్స్ పరిశీలన చేద్దాం ఉద్దేశంతో ఆత్మళ్ళు వేసారంటే సిచ్యువేషన్ చెప్పాను. ఆ బ్యాగ్లో రెడీగా ఉందండి యూనిట్. వెంటనే యూనిట్ బాటిల్ ఇచ్చి స్ప్రే చేయండి అన్న. ఆయన మళ్ళీ నిన్న కాక మనం వెళ్ళాను. వెళ్తే బాగా పని చేసిందండి, చాలా బాగుంది, మనకి వాడచ్చు ప్రోడక్ట్. మళ్ళీ పంటకి నేను ఒక 50 మంది రైతులు పోగొట్టుకుంటాను. థ్యాంక్ యూ సార్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. సో ఇంకా నెక్స్ట్ స్వతహాగా ఎవరైనా ఇచ్చినా సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.